Hi, good morning, all my dear competitive aspirants. This is your Satyababu, Geography faculty. Welcome to Arvind Academy online classes. మా యొక్క ఆన్లైన్ క్లాసెస్ యాప్ని లేదా ఆ లింక్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అమూల్యమైన విలువైనటువంటి ఆ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా మేము ఇంకా మంచి మంచి క్లాసులు ముందు వీడియోలో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ క్లాస్లో నేను ఈ జాగ్రఫీ పార్ట్లో భారతదేశం యొక్క ఉనికి, క్షేత్రీయ అమెరికా అనేటువంటి ఇండియన్ జాగ్రఫీని డిస్కస్ చేస్తున్నాను. అందులో 23.5 డిగ్రీల కర్కటక రేఖ అయినటువంటి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ విధంగా ఖండిస్తూ పోతుంది, ఎన్ని రాష్ట్రాల మీదుగా ఖండిస్తూ పోతుంది, ఎన్ని నగరాల మీదుగా ఖండిస్తూ పోతుంది ఏంటనే దాని గురించి డిస్కస్ చేశాను. అలాగే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశమైనటువంటి ఈస్టర్న్ లాంగిట్యూడ్ 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్ లేదా ఇండియన్ స్టాండర్డ్ టైం ఏ విధంగా ఖండిస్తుంది, ఏ ప్రాంతాల మీదుగా పోతుంది, ఎలా పోతుంది అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో దానికి రిలేటెడ్గా దానికి కంటిన్యూషన్లో సీక్వెన్స్లో మనం నెక్స్ట్ ఏంటి అని అడిగితే, ఈ యొక్క భారతదేశం యొక్క భూభాగాన్ని ప్రధానంగా 2 భాగాలుగా వర్గీకరించారండి. భారతదేశం యొక్క ప్రధాన భూభాగాన్ని చూడండి, భారతదేశం యొక్క ప్రధాన భూభాగాన్ని 2 భాగాలుగా వర్గీకరించారు. ఏంటి ఆ 2 భాగాలని అడిగితే, ఒకటి అంతర్జాతీయ భూ సరిహద్దు, ఇంటర్నేషనల్ ల్యాండ్ బోర్డర్ గా ఒక భూభాగాన్ని వర్ణిస్తాం. 2 అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు లేదా తీర ప్రాంతం అని అంటాం, కోస్టల్ ఏరియాస్ లేదా కోస్టల్ లైన్స్ అని పిలుస్తాం. ఇలా భారతదేశ భూభాగాన్ని ప్రధానంగా 2 భాగాలుగా వర్గీకరించారని చెప్పుకుంటాం. ఒకసారి మనం ఈ మ్యాప్లో ఈ పిక్చర్లో కానీ చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ భారతదేశం యొక్క ప్రధాన భూభాగాన్ని 2 భాగాలుగా ఎలా వర్ణిస్తామనంటే, ఇక్కడ పశ్చిమాన గుజరాత్ రాష్ట్రం నుంచి ఇలా తూర్పున మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వరకు చూడండి. ఇక్కడ ఫిజికల్ మ్యాప్ని చూస్తున్నాం, ఈ స్ట్రక్చర్ని చూస్తున్నాం, పిక్చర్ ఓరియంటెడ్లో క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. మనం ఏంటి అని అడిగితే, పశ్చిమాన గుజరాత్ రాష్ట్రం నుంచి తూర్పున వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వరకు ఈ 2 రాష్ట్రాలని బేస్ చేసుకుని, ఒకటి ఉత్తరంగా ఉన్న ఈ భూభాగాన్ని ఉత్తరాన అంతర్జాతీయ భూ సరిహద్దు అని పిలుస్తామండి. ఉత్తరాన అంతర్జాతీయ భూ సరిహద్దు అని పిలుస్తాము. సో పశ్చిమాన గుజరాత్ రాష్ట్రం నుంచి తూర్పున వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వరకు ఉత్తరంగా ఉన్న ఈ భూభాగ సరిహద్దుని అంతర్జాతీయ భూ సరిహద్దు అని అంటాం. దీన్ని ఇంటర్నేషనల్ ల్యాండ్ బోర్డర్ గా పిలుస్తాం. మరి అదే గుజరాత్ రాష్ట్రంని పశ్చిమాన తీసుకుని దక్షిణంగా వెళ్తూ, అలా పశ్చిమాన గుజరాత్ నుండి దక్షిణంగా వెళ్తూ తూర్పున వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వరకు ఉన్నటువంటి దక్షిణ భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఏమని పిలుస్తామంటే, దక్షిణాన సముద్ర జలాల తీర ప్రాంతపు సరిహద్దు లేదా కోస్టల్ ఏరియాగా పిలుస్తాం. ఇలా భారతదేశ భూభాగాన్ని ప్రధానంగా 2 రకాలుగా లేదా 2 భాగాలుగా వర్గీకరించారు. ఒకటి ఉత్తరాన అంతర్జాతీయ భూ సరిహద్దుగా పిలుస్తాం. మరి 2 దక్షిణాన అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు లేదా కోస్టల్ ఏరియాగా పిలుస్తాము. సో ఇప్పుడు ఈ రెండింటిని సపరేట్గా వేరుగా మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. మరి ఏంటి ఆ 2 వేరుగా అంటే, ఫస్ట్ మనం ఉత్తరాన అంతర్జాతీయ భూ సరిహద్దుని డిస్కస్ చేసి, తర్వాత దక్షిణాన అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దుని లేదా తీర ప్రాంతాన్ని లేదా కోస్టల్ ఏరియాని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది.
ఓకే, ఒకటి ఏంటి అంటే ఉత్తర భారతదేశంగా ఉన్నటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దుని ముందు మనం డిస్కస్ చేసి తర్వాత దక్షిణాన సముద్ర జలాల తీర ప్రాంతాన్ని డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అంతర్జాతీయ భూ సరిహద్దు, ఇంటర్నేషనల్ ల్యాండ్ బోర్డర్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఎలా ఉంది సార్ ఈ అంతర్జాతీయ భూ సరిహద్దు అంటే పశ్చిమాన గుజరాత్ రాష్ట్రం నుంచి తూర్పున వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వరకు. సో పశ్చిమాన్ని ఎక్కడెక్కడ ఇగండి ఇక్కడ గుజరాత్, ఈ గుజరాత్ అనే రాష్ట్రం నుంచి తూర్పున ఎక్కడ వరకు ఇది వెస్ట్ బెంగాల్, సో గుజరాత్ రాష్ట్రం నుంచి తూర్పున వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వరకు ఇలా ఉన్న ఇదంతా కూడా మనకి అంతర్జాతీయ భూ సరిహద్దుగా పిలుస్తాము. మరి ఈ ఉత్తరాన అంతర్జాతీయ భూ సరిహద్దు యొక్క పొడవు ఎంత అని అడిగితే 15,200 కిలోమీటర్లు అని చెప్తామండి. కంటెంట్ ప్రకారంగా ఓల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ జనరల్ నాలెడ్జ్ పర్పస్ లో కంటెంట్ నాలెడ్జ్గా. అలా కాకుండా రీసెంట్ గా 2020 డిపార్ట్మెంట్ ఆఫ్ బార్డర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లేదా నివేదిక ప్రకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ బార్డర్ మేనేజ్మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారం లేదా రిపోర్టు ప్రకారం ప్రస్తుతం ఉత్తర భారతదేశంగా ఉన్నటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు ఎంత ఈ 2020 డేటా ప్రకారం అని అంటే 15,106.7 కిలోమీటర్లు అని చెప్తుందండి. ఇది కరెంట్ జాగ్రఫీగా మనం డిస్కస్ చేస్తాము. సో ఇది మనకి ఏంటని అడిగితే ఇది కంటెంట్ జనరల్ గా ఎప్పటి నుంచో మనం చదువుకుంటున్నటువంటి ఓల్డ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ గా మనం చూసుకుంటాం. సో ప్రశ్న ఇచ్చేదాన్ని బట్టి నువ్వు ఆన్సర్ చేయగలగాలి. సో ఉత్తరాన అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు ఎంత అనే ఆప్షన్ లో కానీ ఇది ఉన్నట్లయితే ముందు మనం దీన్ని ఆప్షన్ గా చూసుకోవాలి. లేదా 2020 డిపార్ట్మెంట్ బార్డర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు అంటే ఇది పెట్టాలి. లేదా ఇది లేకుండా ఇది కానీ ఆప్షన్లో ఉంటే ఇది ఉన్నా రైట్ అవుతుంది. కాబట్టి రెండింటిని మనం ప్రశ్న ఇచ్చేదాన్ని బట్టి నువ్వు ఆన్సర్ చేయగలగాలి. మరి పశ్చిమాన గుజరాత్ రాష్ట్రం నుంచి తూర్పున వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వరకు ఇదంతా కూడా అంతర్జాతీయ భూ సరిహద్దుని కలిగి ఉంటుంది. అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు ఎంత అని అడిగితే 15,106.7 కిలోమీటర్లు. మరి ఈ గుజరాత్ నుండి వెస్ట్ బెంగాల్ వరకు ఉత్తర భారతదేశం అంతా కూడా ఎన్ని అంతర్జాతీయ దేశాలతో భూ సరిహద్దును పంచుకొని ఉందని అడిగితే 7 అంతర్జాతీయ దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంటుంది. సో భారతదేశం ఎన్ని అంతర్జాతీయ దేశాలతో లేదా ఇరుగు పొరుగు దేశాలతో భూ సరిహద్దును పంచుకొని ఉందని అడిగితే ఇక్కడ 7 దేశాలతో భూ సరిహద్దును పంచుకొని ఉంది భారతదేశం. మరి ఇక్కడ ఉన్న 7 దేశాలతోని సరిహద్దు పంచుకున్న భారతదేశం లోపల రాష్ట్రాలు ఎన్ని అని అడిగితే 16 రాష్ట్రాలు ఈ 7 అంతర్జాతీయ దేశాలతోని సరిహద్దుని కలిగి ఉన్నాయి. సో 7 అంతర్జాతీయ దేశాలతో సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రాల సంఖ్య ఎంత అని చెప్పి మనకు పరీక్షలో ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఆ 7 అంతర్జాతీయ దేశాలతో సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రాల సంఖ్య 16. మరి 16 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న అంతర్జాతీయ దేశాలు ఎన్ని దేశాలు ఉన్నాయని అడిగితే భారతదేశంతో ఉన్న ఇరుగు పొరుగు అంతర్జాతీయ దేశాలు 7 దేశాలు. కాబట్టి ఇప్పుడు ఆ 7 అంతర్జాతీయ దేశాలు ఎక్కడ ఉన్నాయి, ఆ 7 అంతర్జాతీయ దేశాల యొక్క ఎలా ఉన్నాయి, ఆ 7 అంతర్జాతీయ దేశాలు రాజధానులు ఏంటి, ఆ 7 అంతర్జాతీయ దేశాలు భారతదేశంతో ఎంతెంత భూ సరిహద్దును పంచుకున్నాయి, ఎంతెంత భూ సరిహద్దు పొడవును కలిగి ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూ తర్వాత ఇక్కడ 16 రాష్ట్రాలు కూడా ఏ దేశంతో ఎలా ఉన్నాయి, ఏ దేశంతో ఏ రాష్ట్రాల సరిహద్దు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది.
సో భారతదేశంతో అంతర్జాతీయ భూ సరిహద్దు పంచుకున్న దేశాల సంఖ్య 7 దేశాలండి. ఏంట 7 దేశాలు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. సరే, మయన్మార్ యొక్క పురాతన నామము లేదా ప్రాచీన నామం ఏంటని అడిగితే, ఓల్డ్ నేమ్ ఏంటని అడిగితే బర్మా అని పిలుస్తారండి. ప్రస్తుతం దీన్ని మయన్మార్ దేశంగా పిలుస్తున్నాం. ఇలా భారతదేశంతో ఉన్న అంతర్జాతీయ దేశాల సంఖ్య 7 దేశాలు ఉన్నాయి. ఆ 7 దేశాలు ఏంటంటే ఈ యొక్క పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. మరి ఆ 7 దేశాలు ఎక్కడ ఉన్నాయి? ఒకసారి మనం ఇక్కడ ఫిజికల్గా ఉన్నటువంటి మ్యాప్ను ఒకసారి మనం ఐడెంటిటీ చేస్తాం. ఈ ఫిజికల్గా ఉన్నటువంటి మ్యాప్ను ఒకసారి మనం తీసుకుంటే ఎక్కడ ఉన్నాయనేది ఒకసారి తీసుకుంటే చూడండి ఇక్కడ. సో ఇదంతా కూడా మనకి పాకిస్తాన్ అండి. ఇది సో ఇక్కడ ఉన్నది ఇది ఏంటండి? దేశం అని అంటే పాకిస్తాన్. సో భారతదేశానికి వాయువ్య దిశగా ఉన్న అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన దేశం పాకిస్తాన్. అలాగే ఇక్కడ తలకట్టు పైన ఉన్నటువంటి దేశం ఏంటంటే అని అడిగితే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశం ఇక్కడ తలకట్టు పైన ఉందండి. తర్వాత ఇక్కడ ఉన్న దేశం ఏంటండి అని అడిగితే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశము చైనా. అలాగే మనకి ఇక్కడ ఉన్న ఈ దేశం ఏ దేశం అండి అని అడిగితే ఇక్కడ సో మనం ఈ మ్యాప్లో చూడొచ్చు. ఇక్కడ ఇలా చూసుకుంటే ఇక్కడ ఇది ఏ దేశం అండి ఇది అని అడిగితే నేపాల్. ఇక్కడున్న దేశం నేపాల్. అలాగే భారతదేశంతో సరిహద్దు పంచుకున్న అంతర్జాతీయ దేశాల్లో మరో ముఖ్యమైన దేశం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది భూటాన్. భూటాన్. అలాగే మనకి ఇక్కడ ఉన్న దేశం ఏంటి? ఈ దేశం అని అడిగితే ఇది మయన్మార్. దీని పాత పేరే మనకి ఏం చెప్పుకున్నాం సార్? బర్మా. అలాగే మనకి ఇక్కడ చూడండి కార్నర్లో ఉన్న ఈ దేశం ఏ దేశం ఏంటి అని అడిగితే ఇదంతా కూడా మనకి బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ అనే దేశానికి గల మరొక పేరు ఏంటని అడిగితే దీన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలుస్తారండి. తూర్పు పాకిస్తాన్. బంగ్లాదేశ్నే మనం తూర్పు పాకిస్తాన్ అని పిలుస్తారు. సో బంగ్లాదేశ్ అన్న తూర్పు పాకిస్తాన్ అన్న ఒకటే. సో భారతదేశంతో ఉత్తరాన 7 అంతర్జాతీయ దేశాలు భూ సరిహద్దుని కలిగి ఉన్నాయి. 1 పాకిస్తాన్, 2 ఆఫ్ఘనిస్తాన్, 3 చైనా, 4 నేపాల్, 5 భూటాన్, 6 మయన్మార్ లేదా బర్మా, 7 బంగ్లాదేశ్ లేదా తూర్పు పాకిస్తాన్. మరి 7 అంతర్జాతీయ దేశాలతో ఉన్నటువంటి భూ సరిహద్దు పొడవు ఎంత అనంటే చెప్పాను 15,106.7 కిలోమీటర్లు ఉంది. ఆ 15,106.7 కిలోమీటర్లు ఉన్న అంతర్జాతీయ దేశాలు ఏంటంటే 7 దేశాలు. అలాగే ఇప్పుడు ఇక్కడ దేశాల గురించి చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ దేశాల యొక్క రాజధానుల గురించి చెప్పుకుంటాం. రాజధాని, క్యాపిటల్స్. సో ఇక్కడ పాకిస్తాన్ రాజధాని ఏంటని అడిగితే ఇస్లామాబాద్. అంటే ఇక్కడెక్కడ పాకిస్తాన్ దేశం యొక్క రాజధాని ఇస్లామాబాద్. మరి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని ఏంటని అడిగితే కాబూల్. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్. మరి చైనా రాజధాని ఏంటండి అని అడిగితే బీజింగ్. బీజింగ్. నేపాల్ రాజధాని ఏంటండి అని అడిగితే ఖాట్మాండ్. మరి భూటాన్ రాజధాని ఏంటని అడిగితే ఈ భూటాన్ రాజధాని ఏంటని అడిగితే థింపూ. అలాగే ఇక్కడ మయన్మార్ లేదా బర్మా రాజధాని ఏంటని అడిగితే నేఫిడా.
అయితే ఇదివరకు పాత రాజధాని ఏంటంటే అని అడిగితే దీనికి రంగూన్ అని పిలిచేవారండి, రంగూన్. ప్రస్తుతం దీని రాజధాని ఎఫిడా. బంగ్లాదేశ్ రాజధాని ఏంటంటే అని అడిగితే ఢాకా. బంగ్లాదేశ్ అనగా తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళం, దీని రాజధాని ఢాకా. సో 7 అంతర్జాతీయ దేశాలు, 7 అంతర్జాతీయ దేశాల యొక్క రాజధానులు, 7 అంతర్జాతీయ దేశాల యొక్క భారతదేశం అంతర్జాతీయ భూసరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు లేదా 15,106.7 కిలోమీటర్లు. సో ఇక్కడ 7 అంతర్జాతీయ దేశాలు, 7 అంతర్జాతీయ దేశాల యొక్క రాజధాని మనం చూసుకున్నాం. ఏంటి 7 దేశాలు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. సో ఇక్కడ 7 దేశాల యొక్క దేశాలు చూసుకున్నాం, రాజధానులు చూసుకున్నాం. ఇప్పుడు ఆ 7 దేశాలు మన భారతదేశంతో ఎంతెంత భూ సరిహద్దుని లేదా భూ సరిహద్దు పొడవుని ఎంతెంత కలిగి ఉన్నాయనేది ఇప్పుడు చూస్తాం. భూ సరిహద్దు పొడవు ఏంటి? ఆ భూ సరిహద్దు పొడవు తీసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య భూ సరిహద్దు పొడవు ఇదంతా కూడా. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య భూ సరిహద్దు పొడవు ఎంత ఉంది? ఇదంతా ఈ యొక్క డిస్టెన్స్ ఎంత అని అడిగితే 3,323 కిలోమీటర్లు ఉందండి. ఎంత ఉంది సార్ ఇక్కడ? 3,323 కిలోమీటర్లు. అలాగే మనకి భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య భూ సరిహద్దు పొడవు ఎంత ఉందండి అని అడిగితే 106 కిలోమీటర్లు ఉందండి. సరే ఇక్కడ ఎంత ఉందండి? 106 కిలోమీటర్లు ఉంది. అలాగే భారతదేశానికి చైనాకి మధ్య భూ సరిహద్దు పొడవు ఎంత ఉందండి అని అడిగితే ఈ రెండింటి మధ్య, ఈ ప్రాంతాలకి మధ్య భూ సరిహద్దు పొడవు ఎంత ఉంది అని అడిగితే సో ఇక్కడ 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉందండి. ఎంత ఉందండి ఇక్కడ? 3,488 కిలోమీటర్ల భారత్కి చైనాకి మధ్య భూ సరిహద్దు పొడవు. అంటే ఇది ఆఫ్ఘనిస్తాన్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా చైనాతో సరిహద్దు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాం. ఇదంతా కూడా. అలాగే భారత్కి నేపాల్కి మధ్య భూ సరిహద్దు పొడవు ఎంత అని అడిగితే 1,751 కిలోమీటర్లు అండి. అలాగే భారత్కి భూటాన్కి మధ్య సరిహద్దు పొడవు ఎంత ఉందని అడిగితే 699 కిలోమీటర్లు. అలాగే ఇక్కడ భారత్కి మయన్మార్కి మధ్య భూ సరిహద్దు పొడవు ఎంత ఉందని అడిగితే 1,643 కిలోమీటర్లు అండి. అలాగే భారత్కి బంగ్లాదేశ్కి మధ్య భూ సరిహద్దు పొడవు ఎంత ఉందండి అని అడిగితే 4,096 కిలోమీటర్లు అండి. 4,096 కిలోమీటర్లు. ఇదంతా దేని రిపోర్టు ప్రకారం అని అంటే రీసెంట్ గా 2020 డిపార్ట్మెంట్ ఆఫ్ బార్డర్ మేనేజ్మెంట్ ఇచ్చిన నివేదిక లేదా రిపోర్టు ప్రకారం భారతదేశం యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవులు ఇతర దేశాలతో ఎంతెంత ఉన్నాయనేది మనం చూస్తున్నాం. అలా కాకుండా ఓల్డ్ ఇన్ఫర్మేషన్, ఓల్డ్ గా కంటెంట్ గా మనం మాట్లాడితే ఇక్కడ ఇంతవరకు ఎంత ఉంది అని అడిగితే 3,310 కిలోమీటర్లు అని చెప్పుకునే వాళ్ళం. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఎంత అని అడిగితే ఓల్డ్ నాలెడ్జ్ అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ తీసుకున్నట్లయితే 80 కిలోమీటర్లు అని చెప్పుకునే వాళ్ళం. అలాగే చైనా ఎంత అంటే 3,917 కిలోమీటర్లు అని చెప్పుకునే వాళ్ళం. అలాగే భారత్కి నేపాల్కి మధ్య 1,752 కిలోమీటర్లు అని చెప్పుకునే వాళ్ళం. భారత్కి భూటాన్కి మధ్య 597 కిలోమీటర్లు అని చెప్పుకునే వాళ్ళం. భారత్కి మయన్మార్కి మధ్య 1,438 కిలోమీటర్లు అని చెప్పుకునే వాళ్ళం. భారత్కి బంగ్లాదేశ్కి మధ్య 4,100 కిలోమీటర్ అని చెప్పుకునే వాళ్ళం సుమారుగా. ఇదంతా కూడా ఓల్డ్ ఇన్ఫర్మేషన్ అండి, పాత కంటెంట్, టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ లో మనం మాట్లాడుకునేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అలా కాకుండా రీసెంట్ గా 2020
డిపార్ట్మెంట్ ఆఫ్ బార్డర్ మేనేజ్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం భారతదేశంతో ఇతర దేశాలు ఉన్నటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవులు. మరి ఇందులో భారతదేశంతో అత్యధికంగా ఎక్కువగా సుదీర్ఘంగా భూ సరిహద్దు పొడవున కలిగినటువంటి దేశం ఏదండి అని అడిగితే బంగ్లాదేశ్. ఎంత ఉంది? ఇది 4096 కిలోమీటర్లు ఉంది. సో భారతదేశంతో సుదీర్ఘంగా లేదా అతి ఎక్కువగా అంతర్జాతీయ భూ సరిహద్దు పంచుకున్న దేశం ఏదని అడిగితే బంగ్లాదేశ్ 4096. మరి ఎక్కువగా సరిహద్దును పంచుకున్న రెండవ అంతర్జాతీయ దేశం ఏదండి అని అడిగితే మనకి చైనా. ఎక్కువగా సరిహద్దు పంచుకున్న రెండవ అంతర్జాతీయ దేశం ఏదండి అని అడిగితే చైనా అని పిలుస్తామండి. చైనా రెండవ అత్యధికంగా సరిహద్దును కలిగి ఉంది భారతదేశంతో. మరి అతి తక్కువ లేదా అత్యల్పంగా లేదా లోయెస్ట్ గా మనకి భారతదేశంతో సరిహద్దు పంచుకున్న అంతర్జాతీయ దేశం ఏదండి అని అడిగితే ఆఫ్ఘనిస్తాన్. కేవలం ఇది ఒకప్పుడు 80 కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు రీసెంట్ డేటా ప్రకారం 106 కిలోమీటర్ల మాత్రమే తక్కువగా భారతదేశంతో భూ సరిహద్దును పంచుకున్న అంతర్జాతీయ దేశంగా పిలుస్తున్నాం. మరి రెండవ అతి తక్కువ భూ సరిహద్దును కలిగిన అంతర్జాతీయ దేశం ఏదండి అని అడిగితే భూటాన్. భూటాన్ కేవలం 699, ఒకప్పుడైతే 597 కిలోమీటర్లు మాత్రమే సరిహద్దును కలిగి ఉంది. కాబట్టి భారతదేశంలో అతి ఎక్కువగా భూ సరిహద్దు పంచుకున్నటువంటి దేశం భారతదేశంతో బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ తర్వాత ఎక్కువగా రెండో స్థానంలో ఉన్న దేశము చైనా. అలాగే భారతదేశంతో అతి తక్కువ భూ సరిహద్దు కలిగిన అంతర్జాతీయ దేశము ఆఫ్ఘనిస్తాన్. రెండవ అతి తక్కువ లేదా రెండవ అత్యల్ప అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన దేశం ఏదని అడిగితే మనకి భూటాన్. ఇలా ఉత్తర భారతదేశంలో 7 అంతర్జాతీయ దేశాలతో భారతదేశం భూ సరిహద్దును కలిగి ఉంది. ఎంత సరిహద్దును కలిగి ఉంది, ఎన్ని దేశాలు ఉన్నాయి, వాటి రాజధానులు ఏంటి, అవి ఎంతెంత సరిహద్దును కలిగి ఉన్నాయి, అందులో ఎక్కువ సరిహద్దు ఉన్న దేశం ఏది, తక్కువ సరిహద్దు ఉన్న దేశాలు ఏంటి అనేది విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో 7 అంతర్జాతీయ దేశాలు, వాటి యొక్క సరిహద్దుల పొడవులు చూసాం. ఇప్పుడు భారతదేశానికి ఇతర 7 అంతర్జాతీయ దేశాల మధ్య వివాదాస్పదంగా విభజిస్తున్నటువంటి సరిహద్దు రేఖలను ఇప్పుడు చూస్తాం. ఏంటి ఆ సరిహద్దు రేఖలు అనేది చూసుకున్నట్లయితే సో ఇక్కడ భారతదేశాన్ని పాకిస్తాన్ని విభజిస్తున్న సరిహద్దు రేఖ, భారతదేశాన్ని పాకిస్తాన్ని విభజిస్తున్నటువంటి ఇక్కడ సరిహద్దు రేఖ ఏంటండి ఆ రేఖ అని అడిగితే రాట్ క్లిఫ్ రేఖ అండి. రాట్ క్లిఫ్ లేదా దీనికి మరొక పేరు రెడ్ క్లిఫ్ అని కూడా పిలుస్తారండి. రెడ్ క్లిఫ్ రేఖ లేదా రాట్ క్లిఫ్ రేఖ, రాట్ క్లిఫ్ లైన్ లేదా రెడ్ క్లిఫ్ లైన్. దేన్ని చాలాసార్లు పరీక్షలు అడిగాడండి. భారతదేశాన్ని పాకిస్తాన్ని విభజిస్తున్న అత్యంత వివాదాస్పదమైన సరిహద్దు రేఖ ఏదని అడిగితే రాట్ క్లిఫ్ లేదా రెడ్ క్లిఫ్. దీన్ని సర్ రాట్ క్లిఫ్ అనే వ్యక్తి డిజైన్ చేసి దీన్ని గుర్తించి పెట్టడం వలన దీనికి రాట్ క్లిఫ్ అనే పేరు రావడం జరిగింది. అలా కాకుండా ఇక్కడ పాకిస్తాన్కి భారతదేశంలో గుజరాత్ రాష్ట్రానికి, పాకిస్తాన్కి భారతదేశంలో గుజరాత్ రాష్ట్రానికి మధ్య అత్యంత వివాదాస్పదమైన సరిహద్దు రేఖ ఏదైనా అడిగితే ఇక్కడ ఇటు పాకిస్తాన్ దేశానికి ఇటు భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో రాన్ ఆఫ్ కచ్ కి మధ్య సరిహద్దు రేఖ ఏదైనా అడిగితే 24 degrees ప్యారలల్ లైన్ లేదా 24 డిగ్రీల ఉత్తర అక్షాంశము. సో 24 degrees ప్యారలల్ లైన్ అన్నా, 24 డిగ్రీల ఉత్తర అక్షాంశం అన్నా, 24 degrees నార్త్ లాటిట్యూడ్ అన్నా ఒకటే. ఈ 24 degrees నార్త్ లాటిట్యూడ్ లేదా ఈ 24 degrees ప్యారలల్ లైన్
ఏ రెండు భూభాగాల్ని లేదా ఏ రెండు ప్రాంతాలని విభజిస్తుందని అడిగితే ఇటు పాకిస్తాన్ని ఇటు భారతదేశంలో గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ని విభజిస్తున్నటువంటి వివాదాస్పదమైన సరిహద్దు రేఖ 24 degrees parallel line. అలా కాకుండా ఇటు పాకిస్తాన్కి ఇటు భారతదేశానికి మధ్యలో ఇక్కడ ఒక ప్రాంతం ఉందండి, పిఓకే అంటారు దీన్ని. ఈ పిఓకే అంటే అర్థము, పిఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్. పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం సింపుల్గా మనం పిఓకే అని పిలుస్తాం. మరి ఇక్కడ భారతదేశానికి పాకిస్తాన్కి సరిహద్దు వివాదాస్పదమైన భూభాగమైనటువంటి ఈ పాక్ ఆక్రమిత కాశ్మీరు లేదా పిఓకేలో వివాదాస్పదంగా విభజిస్తున్న ఇక్కడ సరిహద్దు రేఖ ఏంటి అని అడిగితే, ఇక్కడ వివాదాస్పదంగా విభజిస్తున్న సరిహద్దు రేఖ ఏదని అడిగితే LOC అండి. సరే, ఇక్కడ LOC అనగా అర్థము లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే తెలుగులో దీన్ని మనం నియంత్రణ రేఖ అని పిలుస్తామండి. నియంత్రణ రేఖ. సో భారతదేశం యొక్క భూభాగానికి పాకిస్తాన్ భూభాగానికి మధ్య వివాదాస్పద భూభాగము పిఓకే. అలా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పిఓకేలో ఉన్నటువంటి వివాదాస్పద సరిహద్దు రేఖ ఏదని అడిగితే మనకి LOC అండి, అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్. తెలుగులో దీన్ని మనము నియంత్రణ రేఖ అని పిలుస్తాము. అలాగే ఇక్కడ భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి, ఇక్కడ చూడండి, ఇక్కడ భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య అత్యంత వివాదాస్పదమైన సరిహద్దు రేఖ ఏదని అడిగితే, ఇక్కడ అత్యంత వివాదాస్పదమైన సరిహద్దు రేఖ ఏదని అడిగితే డ్యూరాండ్ రేఖ అండి. డ్యూరాండ్ రేఖ, డ్యూరాండ్ లైన్. చాలా సార్లు పరీక్షలు అడిగారు, డ్యూరాండ్ రేఖ ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదమైన విభజన రేఖ అని అడిగితే భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సరిహద్దు రేఖ ఏదని అడిగితే డ్యూరాండ్. అయితే ఈ డ్యూరాండ్ రేఖని ఇటీవల భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కే కాకుండా దీన్ని భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కే కాకుండా ఇటు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కూడా అత్యంత వివాదాస్పదమైన సరిహద్దు రేఖగా పొడిగించడం జరిగిందనే విషయాన్ని గ్రహించాలి. అంటే డ్యూరాండ్ అనే రేఖ ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి సరిహద్దు రేఖ, మరియు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కూడా అత్యంత వివాదాస్పదమైన సరిహద్దు రేఖ ఏదని అడిగితే డ్యూరాండ్. అంటే డ్యూరాండ్ రేఖ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి కూడా సరిహద్దు రేఖగా విభజించి గుర్తించడం జరిగినది. అలాగే ప్రపంచంలో ఉన్న సరిహద్దు రేఖలన్నింటిలో కల్లా అత్యంత పురాతనమైనది, ప్రాచీనమైనది. అంటే ఉదాహరణకి అమెరికా కెనడా దేశాల మధ్య ఒక వివాదాస్పదమైన రేఖ ఉంటుంది. ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య విభజన రేఖ ఉంటుంది. భారత్కి చైనాకి మధ్య ఒక విభజన రేఖ ఉంటుంది. భారత్కి పాకిస్తాన్కి మధ్య విభజన రేఖ ఉంటుంది. ఇలా ప్రపంచ దేశాల్లో ఉన్న అత్యంత వివాదాస్పదమైన రేఖలన్నింటిలో కల్లా అత్యంత పురాతనమైన లేదా ప్రాచీనమైన సరిహద్దు రేఖ ఏదని అడిగితే ఈ డ్యూరాండ్ రేఖ. అత్యంత పురాతనమైన లేదా అత్యంత ప్రాచీనమైన సరిహద్దు రేఖ డ్యూరాండ్ రేఖ. దీన్ని ఎప్పుడు గుర్తించారు లేదా దీన్ని ఎప్పుడు డిజైన్ చేశారని అడిగితే దీన్ని 1890వ సంవత్సరంలో దీన్ని గుర్తించారండి. దీన్ని 1890వ సంవత్సరంలో దీన్ని గుర్తించడం జరిగింది. సో దీన్ని ఎప్పుడు గుర్తించారు? 1890. 1890వ సంవత్సరంలో, అంటే 1890లో దీన్ని గుర్తించారు. అత్యంత పురాతనమైన లేదా ప్రాచీనమైన సరిహద్దు రేఖ ప్రపంచంలోనే. నెక్స్ట్, ఇటు భారతదేశం ఇటు చైనా, ఈ రెండు దేశాలని తీసుకున్నట్లయితే ఈ భారతదేశానికి చైనాకి ఈ పశ్చిమ సరిహద్దు అంటాం. దీన్ని వెస్ట్రన్ సెక్టార్ లేదా పశ్చిమ సరిహద్దు అని అంటాం. చైనా దేశాన్ని నుంచి తీసుకున్నట్లయితే చైనా నుంచి చూస్తే ఇది పశ్చిమ వైపు, భారతదేశం నుంచి తీసుకున్నట్లయితే ఇది కొంచెం తూర్పు ముఖంగా ఉంటుంది. అలా భారత్కి చైనాకి మధ్య వెస్ట్రన్ సెక్టార్,
భారత్కి చైనాకి మధ్య వెస్ట్రన్ సెక్టార్ అంటే భారత్ చైనా పశ్చిమ సరిహద్దుల్లో అత్యంత వివాదాస్పదమైన సరిహద్దు రేఖ ఇక్కడ ఏదని అడిగితే భారతదేశానికి వర్సెస్ పశ్చిమ చైనా లేదా వెస్ట్రన్ సెక్టార్ అత్యంత వివాదాస్పదమైన సరిహద్దు రేఖ ఇక్కడ ఏదని అడిగితే ఎల్ఓఏసి. సార్ ఎల్ఓఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. దీన్నే మనము వాస్తవ దినరేఖ అని పిలుస్తామండి. వాస్తవ దినరేఖ అని పిలుస్తాం. సో లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నా వాస్తవ దినరేఖ అన్నా ఒకటే. ఎక్కడ ఉంది? భారత్ చైనా మధ్య పశ్చిమ సరిహద్దుల్లో ఉందండి ఇక్కడ. సో భారత్ చైనా మధ్య పశ్చిమ సరిహద్దుల్లో లేదా భారత్ చైనా మధ్య వెస్ట్రన్ సెక్టార్లో అత్యంత వివాదాస్పదమైన సరిహద్దు రేఖ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదా వాస్తవ దినరేఖగా దీన్ని పిలుచడం జరుగుతుంది. అలా కాకుండా భారత్ చైనా మధ్య ఈస్టర్న్ సెక్టార్ తూర్పు సరిహద్దులు అంటే ఇక్కడ వస్తుందండి, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర. భారత్ చైనా మధ్య తూర్పు సరిహద్దుల్లో లేదా ఈస్టర్న్ సెక్టార్లో ఇక్కడ సరిహద్దు రేఖ ఏదని అడిగితే ఇక్కడ మెక్మోహన్ రేఖను పిలుస్తారండి. మెక్మోహన్ రేఖ. సో మెక్మోహన్ రేఖ భారతదేశ భూభాగంలో ఎక్కడ మనకి చూపిస్తుంది అని అడిగితే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వద్ద చూపిస్తుందండి. కాబట్టి చైనా దేశానికి భారతదేశ తూర్పు ప్రాంతానికి అంటే తూర్పు చైనాకి మధ్య తూర్పు సరిహద్దుల్లో సరిహద్దు రేఖ లేదా ఈస్టర్న్ సెక్టార్ లో సరిహద్దు రేఖ ఏదని అడిగితే మెక్మోహన్ రేఖ. వెస్టర్న్ సెక్టార్ లో సరిహద్దు రేఖ ఏదని అడిగితే మాత్రం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. చూసుకోండి, ఇక్కడ భారత్ చైనా మధ్య వెస్టర్న్ సెక్టార్ ఎల్ఓఏసి, భారత్ చైనా మధ్య ఈస్టర్న్ సెక్టార్ మెక్మోహన్ రేఖ. వాడు వెస్టర్న్ సెక్టార్ ఈస్టర్న్ సెక్టార్ అని విడివిడిగా అడిగితే ఎలా ఆన్సర్ చేయాలి? అలా కాకుండా సింపుల్ సిటీగా చాలా ఈజీ పద్ధతిలో భారత్ చైనా మధ్య అత్యంత వివాదాస్పదమైన సరిహద్దు రేఖ ఏదని అడిగితే మెక్మోహన్ రేఖను పెట్టాలి. వాడు వెస్టర్న్ సెక్టార్ ఈస్టర్న్ సెక్టార్ అని మెన్షన్ చేస్తే నువ్వు ఆన్సర్ మార్చుతూ వెళ్తావు. అలా వెస్టర్న్ సెక్టార్ ఈస్టర్న్ సెక్టార్ అని కాకుండా సింపుల్ సిటీగా చాలా ఈజీ మెథడ్ లో భారత్ చైనా మధ్య వివాదాస్పదమైన సరిహద్దు రేఖ ఏదని అడిగితే మెక్మోహన్ రేఖగా మనం పెట్టాలి ఆన్సర్ ని. నెక్స్ట్ తీసుకున్నట్లయితే భారత్ కి నేపాల్ కి మధ్య ఎటువంటి వివాదాస్పదమైన సరిహద్దు రేఖలు లేవు, స్నేహపూర్వక దేశం. అలాగే భారత్ కి భూటాన్ కి మధ్య ఎటువంటి వివాదాస్పదమైన సరిహద్దు రేఖలు లేవు, స్నేహపూర్వక దేశంగా ఉంటుంది. భారత్ కి మయన్మార్ కి మధ్య కూడా ఎటువంటి వివాదాస్పదమైన సరిహద్దు రేఖలు లేవు. కానీ భారత్ కి మయన్మార్ కి మధ్యలో ఇక్కడ మనం చూస్తే ఇలా చూడండి, ఇది ఇలా దీన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసి చూస్తే భారతదేశానికి మయన్మార్ కి మధ్యలో ఇక్కడ ఒక పర్వత శ్రేణి ఉందండి. ఆ మౌంటైన్స్ ఉంది, ఆ రేంజెస్ ఉంది. ఆ మౌంటైన్స్ ఏంటి ఆ రేంజెస్ అంటే ఇటు భారతదేశాన్ని మయన్మార్ ని విభజిస్తున్నటువంటి పర్వతాలు లేదా రేంజెస్ ఏంటని అడిగితే ఏంటవని అడిగితే అవి పూర్వాంచల్ పర్వతాలు. పూర్వాంచల్ పర్వతాలు లేదా పూర్వాంచల్ మౌంటైన్స్. ఈ పూర్వాంచల్ పర్వతాలు తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నాయండి. భారతదేశానికి మయన్మార్ కి మధ్య వివాదాస్పదంగా లేదా సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణి ఏదని అడిగితే పూర్వాంచల్ పర్వతాలు. మరియు ఇంకోటి కూడా చెప్పొచ్చు, అరకాన్ మేయో పర్వతాలని కూడా చెప్పొచ్చు. అరకాన్ మేయో పర్వతాలు కూడా ఇక్కడే ఉంటాయి. అరకాన్ మేయో పర్వతాలు, ఈ రెండు పర్వతాలు భారతదేశానికి మరియు మయన్మార్ కి మధ్య వివాదాస్పదమైనటువంటి లేదా సరిహద్దుగా ఉన్నటువంటి పర్వత శ్రేణులుగా మనం వీటిని పిలుస్తాం. నెక్స్ట్ చివరిగా భారత్ బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పదమైన సరిహద్దు రేఖలను ఇప్పుడు చూస్తాం. మరి భారతదేశానికి బంగ్లాదేశ్ కంటే ఇక్కడ చూడండి, ఇక్కడ భారతదేశానికి బంగ్లాదేశ్ కంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఒకసారి చూడాలి మనం. ఇలా ఇక్కడ ఇలా ఇది భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్య ఇక్కడ వివాదాస్పదమైనటువంటి అంశం ఏంటని అడిగితే ఒకటి ఇక్కడ కూడా రాట్లిఫ్ రేఖ.
లేదా దీనికి మరొక పేరు రెడ్ క్లిఫ్ రేఖ అని కూడా పిలుస్తాం. మరియు భారత్కి బంగ్లాదేశ్కి మధ్య అత్యంత వివాదాస్పదమైన సరిహద్దు రేఖ అంటే ఇది పెట్టాలి. అలా కాకుండా ఇంకా సరిహద్దుగా విభజిస్తున్నవి ఏవైనా ఉన్నాయని అడిగితే న్యూమూర్ ఐలాండ్స్ ఉన్నాయండి. ఇక్కడ భారత్ని బంగ్లాదేశ్ని వేరు చేస్తున్నవి న్యూమూర్ దీవులు. అలాగే ఇక్కడ తీన్ భీమా కారిడార్, తీన్ భీమా కారిడార్, అలాగే ఇక్కడ ఫరక్కా బ్యారేజ్, ఫరక్కా బ్యారేజ్, అలాగే ఇక్కడ దుర్గాపూర్ బ్యారేజ్, దుర్గాపూర్ బ్యారేజ్. ఇక్కడ భారతదేశాన్ని బంగ్లాదేశ్ని విభజిస్తున్న సరిహద్దు రేఖ రాక్లిఫ్ రేఖ, విభజిస్తున్న దీవులు న్యూమూర్ దీవులు, విభజిస్తున్న భూభాగం తీన్ భీమా కారిడార్, విభజిస్తున్న ప్రాజెక్టులు లేదా ఆనకట్లు ఏమని అడిగితే దుర్గాపూర్ బ్యారేజ్ మరియు ఫరక్కా బ్యారేజ్. ఈ రెండు కూడా భారత్ బంగ్లాదేశ్ మధ్యలో వివాదాస్పదంగా ఉన్నటువంటి సరిహద్దు రేఖలు, సరిహద్దు ప్రాంతం. సార్ మరి ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ భారత్ పాకిస్తాన్ మధ్యలో కూడా మనకి ఏం చెప్పుకున్నాం, రాట్ క్లిఫ్ రేఖ అని చెప్పుకున్నాం. మరి భారత్కి పాకిస్తాన్కి రాట్ క్లిఫ్ రేఖే ఉంది, భారత్కి బంగ్లాదేశ్కి మధ్యలో కూడా రాట్ క్లిఫ్ లేదా రెడ్ క్లిఫ్ రేఖే ఉందండి. ఎందుకు అనే విషయాన్ని తీసుకుంటే 1947 ఆగస్టు 14వ తేదీన మత ప్రాతిపదిక పైన భారతదేశం నుంచి పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా విడిపోయింది. మత ప్రాతిపదికన అంటే ఏంటి, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులు అధికంగా ఉన్నారు కాబట్టి హిందువులని, హిందూ దేశమని, ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాది ఒక ముస్లిం దేశం అని చెప్పి పాకిస్తాన్ దేశంగా 1947 ఆగస్టు 14వ తేదీన ఒక ప్రత్యేక దేశంగా మత ప్రాతిపదిక పైన విడిపోయింది. అలా భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఈ బంగ్లాదేశ్ లో ఉన్న ముస్లింలు కూడా మేము కూడా ముస్లింల వర్గం చెందిన వాళ్ళమే కాబట్టి మేము కూడా పాకిస్తాన్ లో భాగంగా విడిపోతామని చెప్పి ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో భాగంగా 1947 ఆగస్టు 14వ తేదీన విడిపోవడం జరిగింది బంగ్లాదేశ్ కూడా. అందుకనే ఈ పాకిస్తాన్ కి ముందు వైపున లేదా తూర్పు వైపున ఉంది కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తున్నామని నేను అడిగితే ఈ బంగ్లాదేశ్ ని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. అలా భారత్ పాకిస్తాన్ మధ్య విడిపోయిన తర్వాత దీన్ని తూర్పు పాకిస్తాన్ గా పిలవడం ప్రారంభించి అలా పాకిస్తాన్ ఈ తూర్పు పాకిస్తాన్ కి రెండింటికి కలిపి ఒకే సరిహద్దు రేఖని డిజైన్ చేశారు సర్ రాట్ క్లిఫ్ అనే వ్యక్తి. అందుకే ఇక్కడ రాట్ క్లిఫ్ రేఖ ఉంటుంది, అందుకే ఇక్కడ కూడా రాట్ క్లిఫ్ రేఖే ఉంటుంది తూర్పు పాకిస్తాన్ దేశానికి. అలా 1947 నుంచి 1971వ సంవత్సరం వరకు కూడా ఈ తూర్పు పాకిస్తాన్ గా కొనసాగింది ఈ బంగ్లాదేశ్ అనే దేశం. 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో వీళ్ళ రాకపోకలు పరిపాలన అన్ని కూడా ఇలా వెళ్ళడం రావడం జరగడంతో భారతదేశంలో అంతర్గత మత కల్లాలు చెలరేగుతున్నాయని భారతదేశంలో వాళ్ళ యొక్క నియంత్రణని నియంత్రించడం జరిగింది. వాళ్ళ యొక్క అధికారాన్ని, వాళ్ళ యొక్క రవాణాన్ని, వాళ్ళ యొక్క మిగతా విషయాలను కూడా మనం నియంత్రించడం జరిగింది శ్రీమతి ఇందిరాగాంధీ. అప్పుడు వేరే మార్గం లేక ఈ చిన్న ప్రాంతాన్ని పరిపాలించడానికి వీళ్ళు ఇక్కడి నుంచి రాలేక ఈ బంగ్లాదేశ్ అనే దేశం స్వతంత్రం ప్రకటించుకుంది 1971లో. సో బంగ్లాదేశ్ కి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది లేదా బంగ్లాదేశ్ ఎప్పుడు స్వతంత్రం ప్రకటించుకుంది బంగ్లాదేశ్ గా అని అడిగితే ఈ తూర్పు పాకిస్తాన్ గా ఉన్న ఈ బంగ్లాదేశ్ 1971లో పాకిస్తాన్ నుంచి కూడా విడిపోయి ప్రత్యేక దేశంగా ప్రపంచ పటంలో ఆవిర్భవించింది ఈ బంగ్లాదేశ్ 1971లో. 1971 కన్నా ముందు ఇది తూర్పు పాకిస్తాన్ అనే పేరుతో పాకిస్తాన్ లో భాగంగా ఉండడం వలన ఎక్కడ కూడా సరిహద్దు రేఖ రాట్ క్లిఫ్ రేఖే ఉంటుంది, ఎక్కడ కూడా సరిహద్దు రేఖ రాట్ క్లిఫ్ రేఖే ఉంటుంది అనే విషయాన్ని మన అభ్యర్థులు గమనించాలి. సో ఇది 7 అంతర్జాతీయ దేశాలు, అవి ఎక్కడ ఉన్నాయి, వాటి రాజధానులు ఏంటి, ఎంతెంత సరిహద్దు ఉన్నాయి, ఎక్కువ సరిహద్దు ఉన్న దేశం ఏది, ఎక్కువ సరిహద్దు ఉన్న రెండవ దేశం ఏది, తక్కువ సరిహద్దు ఉన్న దేశం ఏది, తక్కువ సరిహద్దు ఉన్న రెండవ దేశం ఏది, ఈ దేశాలతో భారతదేశానికి మధ్య వివాదాస్పదమైన సరిహద్దు రేఖలు ఏమున్నాయి, సరిహద్దు ప్రాంతాలు ఏమున్నాయి అనే విషయాన్ని ఇప్పటి వరకు మనం డిస్కస్ చేయడం జరిగినది.
సో 7 అంతర్జాతీయ దేశాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క పొడవలేంటి, ఎక్కువ ఏమున్నాయి, తక్కువ ఏమున్నాయి, విభజన రేఖలు ఏమున్నాయి చూస్తాం. ఉత్తరాన అంతర్జాతీయ భూ సరిహద్దు గురించి డిస్కస్ చేస్తున్నాం. అలాగే దీనికి సీక్వెన్స్ నెక్స్ట్ కంటిన్యూషన్ తీసుకుంటే మరి 7 అంతర్జాతీయ దేశాలతో 7 అంతర్జాతీయ దేశాలంటే ఇక్కడ ఏంటి, ఆ 7 అంతర్జాతీయ దేశాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటిది, 1 పాకిస్తాన్, అలాగే ఇక్కడ తలకట్ట మీద ఉన్న దేశం ఏంటిది, ఇక్కడది ఆఫ్ఘనిస్తాన్, అలాగే ఇక్కడ ఉన్న దేశం ఇది చైనా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేశం ఏంటిది నేపాల్, అలాగే ఇక్కడ ఉన్న ఈ దేశం ఏంటిది భూటాన్, అలాగే ఇక్కడ ఉన్న దేశం ఏంటిది మయన్మార్, అలాగే ఇక్కడ ఉన్న ఈ దేశం ఏంటిది అని అడిగితే బంగ్లాదేశ్ లేదా తూర్పు పాకిస్తాన్. సో ఇక్కడ 7 అంతర్జాతీయ దేశాలతో భూ సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రాల సంఖ్య 16 రాష్ట్రాలు ఉన్నాయండి. మరి ఆ 16 రాష్ట్రాలు ఏ ఏ దేశాలతో ఉన్నాయి, ఎలా సరిహద్దు ఉన్నాయి, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే ఇందులో 1 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న అంతర్జాతీయ దేశాలు 2 దేశాలండి. చూడండి ఇక్కడ ఏంటి మనకి ప్రశ్న, 5 రాష్ట్రాలతో ఉన్నటువంటి అంతర్జాతీయ దేశాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఏంటి 5 రాష్ట్రాలతో, భారతదేశంలో 5 రాష్ట్రాలతో ఉన్న అంతర్జాతీయ దేశాలు ఏంటిని అడిగితే వాటిని మనం ఎన్బి కంట్రీస్ అంటామండి. ఎన్బి అంటే ఎన్ అంటే నేపాల్, బి అంటే బంగ్లాదేశ్. ఎన్ని దేశాలు ఇక్కడ, 2 దేశాలు. ఎన్ని రాష్ట్రాలతో ఉంటాయి ఇవి, 5 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంటాయి. మరి 2 దేశాలు భారతదేశంలో ఎన్నేసి రాష్ట్రాలతో ఉంటాయి, 5 రాష్ట్రాలతో ఉంటాయి. ఏంటి ఆ 2 దేశాలని అడిగితే 1 నేపాల్, 2 బంగ్లాదేశ్. ఒకసారి నేపాల్ని చూడండి మ్యాప్లో, ఏ ఏ రాష్ట్రాలతో ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలతో ఉన్నాయి, ఎక్కువ ఏది ఉంది, తక్కువ ఏది ఉందో చూపిస్తాను. సో ఇక్కడ నేపాల్ అనే దేశంతో సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రాలు 5 ఉంటే ఏంటి 5 అని అంటే ఏంటి 5 అని అంటే 1 ఉత్తరాఖండ్ ఉంది, 2 ఉత్తరప్రదేశ్ ఉంది, 3 బీహార్ ఉంది, 4 వెస్ట్ బెంగాల్ ఉంది, 5 సిక్కిం ఉంది.
అంటే ఇక్కడ నేపాల్తో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు 5 రాష్ట్రాలు అయితే ఏంట 5 రాష్ట్రాలు అని అంటే నేపాల్తో ఉన్న 5 రాష్ట్రాలు ఏంటని అడిగితే ఒకటి ఉత్తరాఖండ్, రెండు ఉత్తరప్రదేశ్, మూడు బీహార్, నాలుగు వెస్ట్ బెంగాల్ లేదా పశ్చిమ బెంగాల్, ఐదు సిక్కిం, చూడండి ఒకసారి ఇక్కడ నేపాల్తో సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రాలు ఒకటి ఉత్తరాఖండ్, రెండు ఉత్తరప్రదేశ్, మూడు బీహార్, నాలుగు వెస్ట్ బెంగాల్, ఐదు సిక్కిం. 5 రాష్ట్రాలుంటే ఇందులో నేపాల్తో సుదీర్ఘంగా లేదా నేపాల్తో అత్యధికంగా సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం ఇక్కడ ఏదని అడిగితే నేపాల్తో ఎక్కువ సరిహద్దు పంచుకున్నది అంతా కూడా ఉత్తరప్రదేశ్ అండి. నేపాల్తో ఎక్కువ సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం ఏదని అడిగితే నేపాల్తో ఎక్కువ సరిహద్దు పంచుకున్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్. మరి నేపాల్తో తక్కువ సరిహద్దు పంచుకున్నది ఏదని అడిగితే ఇక్కడ చూడండి వెస్ట్ బెంగాల్ తక్కువగా సరిహద్దును కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ అని అడిగితే ఉత్తరప్రదేశ్, నేపాల్తో తక్కువ సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం ఏదని అడిగితే వెస్ట్ బెంగాల్. సో నేపాల్ అనే ఒక అంతర్జాతీయ దేశంతో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు ఉంటాయని అడిగితే 5 రాష్ట్రాలు. అందులో ఏ రాష్ట్రాలు అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిము. అందులో ఎక్కువగా సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రము నేపాల్తో ఉత్తరప్రదేశ్, తక్కువగా సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం నేపాల్తో వెస్ట్ బెంగాల్. సో 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న అంతర్జాతీయ దేశాలు 2 కదా, అందులో ఒకటి కంప్లీట్ అయింది నేపాల్. నెక్స్ట్ బంగ్లాదేశ్ చూస్తాం. మరి ఇక్కడ మీరు ఒకసారి బంగ్లాదేశ్ చూడండి, ఎందుకంటే ఇదంతా కూడా బంగ్లాదేశే. ఈ బంగ్లాదేశ్ అనే దేశాన్ని తీసుకుని ఇందులో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయని అడిగితే బంగ్లాదేశ్తో కూడా మనకి 5 రాష్ట్రాలే ఉంటాయి. బంగ్లాదేశ్తో కూడా మనకి ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి సార్? బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రాలు 5. ఏంటి అనేది ఒకసారి బోర్డులో చూడండి. బంగ్లాదేశ్తో ఉన్నది ఒకటి వెస్ట్ బెంగాల్, అలాగే 2 అస్సాం, 3 మేఘాలయ, అలాగే 4 త్రిపుర. సో 1 వెస్ట్ బెంగాల్, అలాగే 2 అస్సాం, 3 మేఘాలయ, 4 త్రిపుర, అలాగే మిజోరాం కూడా సరిహద్దు ఉంటుందండి. ఇక్కడ మిజోరాం కూడా సరిహద్దు ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రాలు 1 వెస్ట్ బెంగాల్, అలాగే 2వ రాష్ట్రం ఏదని అడిగితే అస్సాం, అలాగే ఇక్కడ 3వ రాష్ట్రంగా ఏదని అడిగితే మేఘాలయ, అలాగే 4వ రాష్ట్రం ఏదని అడిగితే ఇక్కడ త్రిపుర, అలాగే 5వ రాష్ట్రం ఏదని అడిగితే ఇక్కడ మిజోరాం. మరి 5 రాష్ట్రాల్లో ఈ బంగ్లాదేశ్ అనే దేశంతో సరిహద్దు పంచుకున్న 5 రాష్ట్రాల్లో బంగ్లాదేశ్తో సరిహద్దు ఎక్కువగా పంచుకున్న భారతదేశ రాష్ట్రం ఏదని అడిగితే వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ చూడండి, వెస్ట్ బెంగాల్ అనే స్టేట్ని చూస్తే ఇదంతా కూడా బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ అనేటువంటి ఒక అంతర్జాతీయ దేశంతో ఎక్కువగా సుదీర్ఘంగా సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం వెస్ట్ బెంగాల్. మరి అదే బంగ్లాదేశ్ అనే దేశంతో అతి తక్కువగా అత్యల్పంగా సరిహద్దు పంచుకున్న ఇక్కడ అంతర్జాతీయ దేశం ఏదని అడిగితే ఇక్కడ మిజోరాం. ఇది తక్కువ సరిహద్దును కలిగి ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఎక్కువ సరిహద్దును కలిగి ఉంటుంది. మనం చెప్పుకున్నాం నేపాల్తో ఎక్కువ సరిహద్దు పంచుకున్నది ఉత్తరప్రదేశ్, నేపాల్తో తక్కువ సరిహద్దు పంచుకున్నది వెస్ట్ బెంగాల్. కానీ ఇక్కడ బంగ్లాదేశ్తో ఎక్కువ సరిహద్దు పంచుకున్నది వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్తో తక్కువ సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం ఏదని అడిగితే మిజోరాం అని చెప్పాలి. సో ఇది 7 అంతర్జాతీయ దేశాలతో భూ సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రాలు 16 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న అంతర్జాతీయ దేశాల స్ట్రక్చర్ 2 దేశాల స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. అంటే 7 దేశాల్లో 2 దేశాలు కంప్లీట్ అయ్యాయంటే నెక్స్ట్ ఇంకున్న 5 దేశాల స్ట్రక్చర్ని ఇప్పుడు చూపిస్తాను.
సో ఇప్పుడు 5 రాష్ట్రాలతో అంతర్జాతీయ భూ సరిహద్దు పంచుకున్న దేశాలు చూసాం. ఇప్పుడు 4 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న అంతర్జాతీయ దేశాల సంఖ్య 3. సరే, ఆ 3 దేశాలకి కోడింగ్ ఏంటి, ఆ 3 దేశాలు ఏంటి, ఆ 3 దేశాల యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది ఒకసారి మనం తీసుకుంటే, దీనికి కోడ్ ఉందండి బిఎంసి. సో ఏంటి ఆ బిఎంసి అంటే, బి అంటే భూటాన్, ఎం అంటే మయన్మార్, సి అంటే చైనా. సో ఇక్కడ భూటాన్, మయన్మార్, సి ఫర్ చైనా, ఈ 3 దేశాలు. ఈ 3 దేశాలు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంటాయి? 4 రాష్ట్రాలతో ఉంటాయి. ఇప్పటి వరకు 5 రాష్ట్రాలతో ఉన్న దేశాలు చూస్తాం, నేపాల్, బంగ్లాదేశ్. ఇప్పుడు 4 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న దేశాలు ఈ 3 చూస్తున్నాం. సో ఇక్కడ మనం 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న అంతర్జాతీయ దేశాలు ఏవని అడిగితే 2. ఒకటి నేపాల్ మరియు బంగ్లాదేశ్. ఈ 2 గురించి మనం చర్చించుకున్నాం. సో 5 రాష్ట్రాల తర్వాత మనకి నెక్స్ట్ సిరీస్లో ఏం చెప్పుకుంటాం? 4 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న అంతర్జాతీయ దేశాల సంఖ్య ఎంత అని అడిగితే 3 దేశాలు ఉన్నాయండి. మరి ఆ 3 దేశాలని గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా మనం పెట్టుకున్న కోడ్ ఏంటంటే బిఎంసి కంట్రీస్ అంటాం. సో బిఎంసి అంటే, బి అంటే భూటాన్, బి ఫర్ భూటాన్, ఎం ఫర్ మయన్మార్ లేదా బర్మా, సి ఫర్ చైనా. మరి భూటాన్, మయన్మార్, చైనా అనే ఈ 3 అంతర్జాతీయ దేశాలు ఎన్ని రాష్ట్రాలతో ఉంటాయి సార్? 4 రాష్ట్రాలతో భూ సరిహద్దును పంచుకుని ఉన్నాయి. మరి ఏంటి ఆ 4 రాష్ట్రాలు? ఒక్కొక్క దేశాన్ని ఒకసారి తీసుకుంటే ఫస్ట్ మనం భూటాన్ని డిస్కస్ చేస్తాం. భూటాన్. మరి భూటాన్ ఒకసారి మనం ఈ పిక్చర్లో చూడండి. భూటాన్ ఇక్కడ ఉందండి, ఇది భూటాన్. మరి ఇక్కడ భూటాన్తో 1 అరుణాచల్ ప్రదేశ్, 2 అస్సాం, 3 వెస్ట్ బెంగాల్, 4 సిక్కిం. ఇలా 4 రాష్ట్రాలు దీంతో సరిహద్దుని కలిగి ఉన్నాయి. ఏంటి సార్ ఆ 4 రాష్ట్రాలు అంటే ఒకసారి మరి చూడండి. ఇక్కడ 1 అస్సాం, అలాగే 2 అరుణాచల్ ప్రదేశ్, అలాగే 3 వెస్ట్ బెంగాల్, 4 సిక్కిం. మరి 4 రాష్ట్రాల్లో భూటాన్ అనేటువంటి అంతర్జాతీయ దేశంతో, ఈ 4 రాష్ట్రాల్లో భూటాన్తో ఎక్కువగా లేదా సుదీర్ఘంగా సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం ఏదని అడిగితే, సుదీర్ఘంగా లేదా ఎక్కువగా సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం ఏదని అడిగితే, సో ఇక్కడ అస్సాం ఎక్కువగా సరిహద్దును కలిగి ఉంటుంది. మరి భూటాన్తో అతి తక్కువగా లేదా అత్యల్పంగా భూ సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం ఏదని అడిగితే సిక్కిం తక్కువ సరిహద్దుని కలిగి ఉంటుంది. సో ఇది భూటాన్. నెక్స్ట్ ఇక్కడ రెండోది ఎం ఫర్ మయన్మార్ అనే దేశాన్ని తీసుకుంటాం. సరిగ్గా ఇక్కడ మయన్మార్ అన్నా బర్మా అన్నా ఒకటే. మరి మయన్మార్ లేదా బర్మా దేశాన్ని తీసుకుంటే మయన్మార్తో కూడా ఎన్ని రాష్ట్రాలు ఉంటాయనంటే భారతదేశంలో 4 రాష్ట్రాలే సరిహద్దు ఉంటాయి. ఏంటా 4 రాష్ట్రాలను అడిగితే 1 అరుణాచల్ ప్రదేశ్, 2 నాగాలాండ్, 3 మణిపూర్, 4 మిజోరాం. సో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం అనే 4 రాష్ట్రాలు ఉంటాయి. ఏంటి సార్ 4 రాష్ట్రాలు? అరుణాచల్ ప్రదేశ్, 2 నాగాలాండ్, 3 మణిపూర్, 4 మిజోరాం. మరి ఈ 4 రాష్ట్రాల్లో మయన్మార్తో ఎక్కువగా సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం ఏదని అడిగితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం ఎక్కువగా ఉంటుంది. తక్కువగా ఉన్న రాష్ట్రం ఏదని అడిగితే నాగాలాండ్. సో దీంతో ఎక్కువగా సరిహద్దు పంచుకున్న రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్ మయన్మార్తో. మయన్మార్ అనే దేశంతో ఎక్కువగా సుదీర్ఘంగా సరిహద్దు పంచుకున్నది అరుణాచల్ ప్రదేశ్. మయన్మార్తో తక్కువగా లేదా అత్యల్పంగా సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం ఏదని అడిగితే నాగాలాండ్. సో 4 రాష్ట్రాలతో ఉన్న అంతర్జాతీయ దేశాల్లో 1 భూటాన్ కంప్లీట్ అయింది, 2 మయన్మార్ కంప్లీట్ అయింది.
నెక్స్ట్ ఇప్పుడు 3 చైనా దేశాన్ని డిస్కస్ చేస్తాం. చైనా. సో ఈ చైనా అనే అంతర్జాతీయ దేశం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంటుందంటే ఇది కూడా 4 రాష్ట్రాలతో ఉంటుందండి చైనా. మరి ఏంటా చైనాతో ఉన్న 4 రాష్ట్రాలు ఏంటని అడిగితే 1 హిమాచల్ ప్రదేశ్, 2 ఉత్తరాఖండ్, 3 సిక్కిం, 4 అరుణాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అలాగే అరుణాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్ అలాగే సిక్కిం అలాగే అరుణాచల్ ప్రదేశ్. మరి 4 రాష్ట్రాల్లో చైనాతో ఎక్కువగా లేదా చైనాతో సుదీర్ఘంగా సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం ఏదండి అని అడిగితే చైనాతో సుదీర్ఘంగా లేదా ఎక్కువగా సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. మరి ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దును కలిగి ఉంటే మరి తక్కువగా లేదా అత్యల్పంగా సరిహద్దు పంచుకున్నది ఇక్కడ ఏంటి ఏ రాష్ట్రం అని అడిగితే సిక్కిం. ఇక్కడ కేవలం తక్కువ. సో చైనాతో ఎక్కువ సరిహద్దు పంచుకున్నది అరుణాచల్ ప్రదేశ్, చైనాతో తక్కువ సరిహద్దు పంచుకున్నది సిక్కిం. అలాగే భూటాన్తో ఎక్కువ సరిహద్దు పంచుకున్నది అస్సాము, భూటాన్తో తక్కువ సరిహద్దు పంచుకున్నది సిక్కిం. అలాగే మయన్మార్తో ఎక్కువ సరిహద్దు పంచుకున్నది అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్తో తక్కువ సరిహద్దు పంచుకున్నది నాగాలాండ్. చూడండి, వాడు అడిగే ప్రశ్నకి తగ్గ మనం ఆన్సర్ చేయగలగాలి. ప్రశ్న అడిగేటప్పుడు చేసే విధానం, ఆ ఇంటెలెక్చువాలిటీ కరెక్ట్గా క్యాండిడేట్ ఉండాలి, ఆ స్పాంటినియస్ ఉండాలి, ఆ క్యాలిక్యులేషన్ ఉండాలి, ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. అప్పుడే మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఏ ప్రశ్న ఇచ్చినా మనం ఆన్సర్ కావాల్సిన ఆన్సర్ మన దగ్గర ఉన్నట్లు లెక్క. సో ఇలా భారతదేశంలో 4 రాష్ట్రాలతో అంతర్జాతీయ సరిహద్దు పంచుకున్న దేశాల సంఖ్య 3 దేశాలు, భూటాను, మయన్మారు, చైనా. ఈ 3 దేశాలు 4 రాష్ట్రాలతో ఉంటే అందులో ఏది ఎక్కువ రాష్ట్రం ఉంటుంది, ఏ రాష్ట్రం తక్కువ ఉంటుంది అనే విషయాన్ని కూడా చూసుకున్నాం. బట్ ఇక్కడ నోటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఏంటి ఆ నోట్ అనే ఇన్ఫర్మేషన్ అని అంటే, నోటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటనంటే ఇక్కడ ఈ చైనా అనే దేశం భారతదేశంలో 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో లేదా ఒక యూనియన్ టెరిటరీతో కూడా అంతర్జాతీయ భూ సరిహద్దుని కలిగి ఉంది. ఏంటా అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అని అడిగితే లడక్. ఈ లడక్ లేదా లాక్డక్ అంటారని చెప్పాను మీ క్లాస్లో. లడక్ అన్నా లాక్డక్ అన్నా ఒకటే. ఇలా చైనా అనే దేశం 4 రాష్ట్రాలతోని మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో కూడా భూ సరిహద్దును పంచుకొని ఉంటుంది. ఆ 4 రాష్ట్రాలు ఏంటని అడిగితే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. కాగా ఇక్కడ సరిహద్దు పంచుకున్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఏదని అడిగితే లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం చైనాతో సరిహద్దును కలిగి ఉంటుంది. సో 5 రాష్ట్రాలతో ఉన్న దేశాలు నేపాల్, బంగ్లాదేశ్ అనే 2 దేశాలు చెప్పాం. 4 రాష్ట్రాలతో ఉన్న దేశాలు మయన్మార్, భూటాన్, చైనా అనే 3 దేశాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 3 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న అంతర్జాతీయ దేశం ఒకే ఒక అంతర్జాతీయ దేశం ఉందండి. ఏంటి సార్ అంతర్జాతీయ దేశము అని అడిగితే పాకిస్తాన్. మరి పాకిస్తాన్ అనే అంతర్జాతీయ దేశాన్ని తీసుకుంటే, ఈ పాకిస్తాన్ అనే అంతర్జాతీయ దేశం తీసుకుంటే దీనికి ఇక్కడ 3 రాష్ట్రాలే ఉంటాయండి దీనికి సరిహద్దు. ఏంటి సార్ అని అడిగితే 1 గుజరాత్, 2 రాజస్థాన్, 3 పంజాబ్. చూడండి ఒకసారి బోర్డులో. ఈ పాకిస్తాన్ అనే దేశంతో 1 పంజాబ్, గుజరాత్ ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది, పంజాబ్ ఉంటుంది. ఇలా పాకిస్తాన్తో పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లేదా గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అనే 3 రాష్ట్రాలు మాత్రమే ఈ అంతర్జాతీయ దేశమైన పాకిస్తాన్తో సరిహద్దుని కలిగి ఉంటుంది. వీటిలో పాకిస్తాన్తో ఎక్కువ సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం ఏదని అడిగితే ఎక్కువగా సరిహద్దు పంచుకున్నది
ఎక్కువగా సరిహద్దు పంచుకున్నది రాజస్థాన్, తక్కువగా సరిహద్దు పంచుకున్నది పంజాబ్. సో ఇక్కడ పాకిస్తాన్ అనే ఒక అంతర్జాతీయ దేశంతో అత్యధికంగా సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం రాజస్థాన్, అతి తక్కువ సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రం ఏదని అడిగితే పంజాబ్. సరే, ఇక్కడ ఒక నోటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. NOT నోటెడ్ అనే ఇన్ఫర్మేషన్ ఉందండి. ఏంటి నోటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే, నోటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాకిస్తాన్ అనే దేశం భారతదేశంలో మూడు రాష్ట్రాలతోనూ మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడా సరిహద్దును పంచుకొని ఉంటుంది. 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటా? 2 కేంద్రపాలిత ప్రాంతాలు, ఒకటి జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతము, 2 లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతము. ఇక్కడ చూడండి, ఇక్కడ పాకిస్తాన్తో జమ్మూ కాశ్మీర్ ఉంటుంది, లడక్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ పాకిస్తాన్తో 3 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు సరిహద్దుని కలిగి ఉన్నాయి. ఈ నోటెడ్ ఇన్ఫర్మేషన్ అండి, చాలా ముఖ్య సమాచారం. పాకిస్తాన్ అనే దేశంతో 3 రాష్ట్రాలు సరిహద్దు ఉంటాయి. అవి ఏంటంటే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్. అలాగే 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. ఏంటని అడిగితే జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి పాకిస్తాన్తో. సార్, మరి 5 రాష్ట్రాలతో ఉన్న దేశాలు నేపాల్, బంగ్లాదేశ్ 2 దేశాలు చెప్పాం. మరి 4 రాష్ట్రాలతో ఉన్నవి భూటాన్, మయన్మార్, చైనా 3 దేశాలు చెప్పాం. మరి 3 రాష్ట్రాలతో ఉన్న ఒకే ఒక దేశం పాకిస్తాన్ చెప్పుకున్నాం. మొత్తం ఎన్ని దేశాలు అయ్యాయి సార్? 6 దేశాలు అయ్యాయి. మొత్తం అంతర్జాతీయ దేశాలు మొత్తం ఎన్ని? 7. మరి మిగిలిపోయిన దేశం ఏంటి అని అడిగితే ఆఫ్ఘనిస్తాన్. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఇది. ఈ ఆఫ్ఘనిస్తాన్ అనే దేశానికి భారతదేశంలో ఎటువంటి రాష్ట్రాలు సరిహద్దుగా లేవు. భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో కేవలం ఉన్న సరిహద్దు భూభాగ ప్రాంతం ఏదని అడిగితే లడక్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతంతో మాత్రమే సరిహద్దును కలిగి ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్. భారతదేశంలో ఇంకే రాష్ట్రము దీంతో సరిహద్దునిగా లేదు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటని అడిగితే ఆఫ్ఘనిస్తాన్ అనే ఒక అంతర్జాతీయ దేశం భారతదేశంలో కేవలం ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంతో మాత్రమే భూభాగ సరిహద్దుని కలిగి ఉంటుంది. దీనికి ఇంకా ఏ ఇతర రాష్ట్రాలు దీనికి సరిహద్దుగా లేవు. అలా మొత్తం అంతర్జాతీయ దేశాలైనటువంటి 7 దేశాలు, వాటి రాజధానులు, వాటి సరిహద్దు పొడవులు, వాటి సరిహద్దు రేఖలు, ఆ 7 అంతర్జాతీయ దేశాలు భారతదేశంలో సరిహద్దు పంచుకున్నటువంటి భారతదేశ రాష్ట్రాలు 16 రాష్ట్రాల గురించి చర్చించాం. ఇందులో 5 రాష్ట్రాలతో ఉన్నవి నేపాల్, బంగ్లాదేశ్, 4 రాష్ట్రాలతో ఉన్నవి భూటాన్, మయన్మార్, చైనా, 3 రాష్ట్రాలతోని మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్నది ఏదని అడిగితే మనకి పాకిస్తాన్. రాష్ట్రాలు లేకుండా ఒకే కేంద్రపాలిత ప్రాంతంతో ఉన్న ఏకైక భారతదేశంతో సరిహద్దు పంచుకున్న అంతర్జాతీయ దేశం ఆఫ్ఘనిస్తాన్. ఇది కేవలం ఒక లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంతో మాత్రమే భారతదేశంలో అంతర్జాతీయ భూ సరిహద్దుని కలిగి ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్. అయితే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గుజరాత్ అనే రాష్ట్రము, అలాగే ఇక్కడ వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రము. ఈ గుజరాత్, ఈ వెస్ట్ బెంగాల్ అనే 2 రాష్ట్రాలు ఇటు అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉంటాయి, ఇటు అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దును కూడా కలిగి ఉంటాయి అనే విషయాన్ని గ్రహించాలి. గుజరాత్ పై భాగమంతా కూడా అంతర్జాతీయ భూ సరిహద్దు, గుజరాత్ దక్షిణ భాగమంతా సముద్ర జలాల సరిహద్దు, వెస్ట్ బెంగాల్ పైన ఉత్తర భాగమంతా కూడా అంతర్జాతీయ భూ సరిహద్దు, దక్షిణమంతా కూడా అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు. కాబట్టి ఇక్కడ గుజరాత్ మరియు వెస్ట్ బెంగాల్ అనే 2 రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దుని మరియు అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దుతో కలిగి ఉంటాయి.
సో ఉత్తరాన అంతర్జాతీయ భూ సరిహద్దు, భారతదేశ భూభాగాన్ని 2 భాగాలుగా వర్గీకరించామని చెప్పుకున్నాం. ఒకటి ఉత్తరాన అంతర్జాతీయ భూ సరిహద్దు కంప్లీట్ అయింది. 2 దక్షిణాన అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు. అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు లేదా దీన్నే తీర ప్రాంతము లేదా తీర రేఖ లేదా కోస్టల్ లైన్ లేదా కోస్టల్ ఏరియా అని కూడా పిలుస్తారు. మరి దక్షిణ భారతదేశం అంతా కూడా ఇప్పుడు చెప్పుకుంటాం. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దు కంప్లీట్ అయింది. దక్షిణ భారతదేశంగా ఉన్నటువంటి అంతర్జాతీయ సముద్ర జలాల తీర ప్రాంతపు సరిహద్దుని తీసుకుంటామండి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని అడిగితే ఇక్కడ పశ్చిమాన గుజరాత్ రాష్ట్రం నుంచి తూర్పున వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వరకు. ఎక్కడండి ఇది? పశ్చిమాన గుజరాత్ రాష్ట్రం నుంచి తూర్పున వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వరకు. సో గుజరాత్ రాష్ట్రం నుంచి పశ్చిమాన గుజరాత్ రాష్ట్రం నుంచి తూర్పున వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వరకు మూడు ప్రక్కల జలభాగంతో ఆవరించబడి ఉంటుంది భారతదేశం. జలభాగంతో 3 ప్రక్కల జలభాగంతో ఆవరించబడి ఉంటుందంటే అర్థం ఏంటి? భారతదేశానికి ఇటువైపు 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 3 sides లేదా 3 ప్రక్కల. సో దక్షిణ భారతదేశం అంతా కూడా 3 ప్రక్కల జలభాగంతో ఆవరించబడి ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? పశ్చిమాన గుజరాత్ రాష్ట్రం నుంచి తూర్పున వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వరకు 3 ప్రక్కల జలభాగంతో ఆవరించబడి ఉంటుంది. అంటే 3 ప్రక్కల సముద్ర జలాల సరిహద్దును కలిగి ఉంటుంది. 3 ప్రక్కల సముద్ర జలాల సరిహద్దుని కలిగి ఉంటుంది. సముద్ర జలాల సరిహద్దుని కలిగి ఉంటుంది లేదా సరిహద్దుని పంచుకుంటుంది. ఏంటా 3 ప్రక్కన సముద్ర జలాల సరిహద్దు అని అడిగితే ఇటువైపు ఇక్కడ ఉన్నది ఏంటిది? పశ్చిమాన అరేబియా సముద్రము లేదా అరేబియన్ సీ. తూర్పున బంగాళాఖాతము. దట్స్ కాల్డ్ దిస్ బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్. దక్షిణాన్ని హిందూ మహాసముద్రము. దట్స్ కాల్డ్ ఈజ్ ఇండియన్ ఓషియన్. హిందూ మహాసముద్రము లేదా ఇండియన్ ఓషియన్. సో అరేబియా సముద్రము లేదా అరేబియన్ సీ. అలాగే ఈస్టర్న్ బౌండరీగా తూర్పున బంగాళాఖాతము లేదా బే ఆఫ్ బెంగాల్. దక్షిణాన హిందూ మహాసముద్రము లేదా ఇండియన్ ఓషియన్. ఇలా 3 ప్రక్కల 3 sides 3 ప్రక్కల జలభాగంతో లేదా 3 ప్రక్కల సముద్ర జలాలతో సరిహద్దుని కలిగి ఉంటుంది భారతదేశం. మరి ఇక్కడ గుజరాత్తో ప్రారంభించి ఇలా గుజరాత్ రాష్ట్రంతో ప్రారంభించి ఇలా మహారాష్ట్ర, అలాగే గోవా, కర్ణాటక, కేరళ, అలాగే మనకి తమిళనాడు, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్, అలాగే మనకి ఒడిస్సా, అలాగే మనకి వెస్ట్ బెంగాల్ అని చెప్పి ఇలా ఈ ప్రధాన భూభాగం యొక్క తీరరేఖను తీసుకుంటే పశ్చిమాన గుజరాత్ రాష్ట్రం నుంచి తూర్పున వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వరకు భారతదేశ ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ పొడవు ఎంత అని అడిగితే తీరరేఖ పొడవు ఇండియన్ కోస్టల్ ఏరియా డిస్టెన్స్ ఎంత అని అడిగితే 6100 కిలోమీటర్ అండి. చూడండి, ఇలా ఈ షేప్ను మాత్రమే తీరరేఖగా పరిగణలోకి తీసుకుంటే భారతదేశ ప్రధాన భూభాగం అని అంటే భూభాగం మాత్రం వస్తుంది. ఇక్కడ దీవులు సముద్రాలు ఏమీ రావు. ఇలా భారతదేశం యొక్క ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ పొడవు ఎంత అని అడిగితే 6100 కిలోమీటర్ అండి. అలా కాకుండా దీవులతో కలుపుకొని, దీవులు అంటే ఇక్కడ దీవులు ఉన్నాయి, లక్షద్వీపులు ఉన్నాయి, అలాగే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి, ఇలాగే ఇక్కడ చిన్న చిన్న జీవులన్నీ కూడా ఉంటాయి. ఇలా దీవులన్నింటినీ కలుపుకొని భారతదేశం యొక్క మొత్తం తీరరేఖ పొడవు ఎంత అని అడిగితే ఇన్క్లూడ్ ఆఫ్ ఐలాండ్స్, భారతదేశంలో దీవులని కలుపుకొని
దీవులని కలుపుకొని మొత్తం తీరరేఖ పొడవు ఎంత అని అడిగితే 7516 కిలోమీటర్లండి. ఎంతమ్మా? 7516 కిలోమీటర్లు. సో ఏంటి, ఇక్కడ లక్షద్వీపుల్ని తీసుకుంటాం, అలాగే అండమాన్ నికోబార్ దీవుల యొక్క తీర ప్రాంతాన్ని తీసుకుంటాం, ఇంకా మిగతా భారతదేశంలో ఏవైనా దీవులు ఉంటే ఆ దీవులను కూడా తీసుకొని ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ పొడవు మరియు ఇతర దీవుల్ని కూడా తీరరేఖ పొడవుని కలిపి తీసుకొని భారతదేశం యొక్క మొత్తం తీరరేఖ పొడవు ఎంత అని అడిగితే 7516. అలా కాకుండా ఓన్లీ ప్రధాన భూభాగంలో సముద్ర తీరరేఖ పొడవు ఎంత అని అడిగితే 6100. ఆడు ప్రశ్న అడిగేదాన్ని బట్టి నువ్వు ఆన్సర్ చేయగలగాలి. భారతదేశ ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ పొడవు 6100. భారతదేశం మొత్తం దీవులతో కలుపుకొని తీరరేఖ పొడవు ఎంత? 7516 కిలోమీటర్లు అని చెప్పాలి. సో భారతదేశం యొక్క ప్రధాన భూభాగం తీరరేఖ 6100, దీవులతో కలుపుకొని 7500 అన్నాం. కానీ ఒక నోటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఏంటి సార్ ఆ నోటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే 2020 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వారు సముద్రంలో వచ్చిన అలల వలన, సముద్రంలో వచ్చిన ఆటుపోటుల వలన, సముద్రాల్లో వచ్చిన తరంగాల వలన, సముద్రాల్లో సంభవించినటువంటి సునామీల వలన భారతదేశం యొక్క ఈ తీరరేఖలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయని 2020 ఎన్డిఎం రిపోర్ట్ ఇస్తుందండి. ఎన్డిఎం రిపోర్ట్ ప్రకారం 2020 ఎన్డిఎం రిపోర్ట్ ప్రకారం 2020 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిపోర్ట్ ప్రకారం సముద్రంలో వచ్చిన అలల వలన, ఆటుపోట్ల వలన, సునామీల వలన భారతదేశం యొక్క మొత్తం దీవులతో కలుపుకొని తీరరేఖ పొడవు ప్రస్తుతం ఎంత అని అడిగితే 7516.6 కిలోమీటర్లండి. దేని రిపోర్ట్ అండి ఇది? 2020 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా జాతీయ విపత్తు నిర్వహణ వారు ఇచ్చిన రిపోర్టు లేదా నివేదిక ప్రకారం దీవులతో కలుపుకొని భారతదేశం యొక్క మొత్తం తీరరేఖ ప్రస్తుతం ఎంత ఉందని అడిగితే ప్రస్తుతం దీవులతో కలుపుకొని మొత్తం తీరరేఖ పొడవు 7516 కిలోమీటర్లు ఉంది. మళ్ళీ చెప్తున్నాను, దక్షిణ భారతదేశం అంతా కూడా సముద్ర జలాల తీర ప్రాంతంతో ఉంది. ఎక్కడి నుండి? పశ్చిమాన గుజరాత్ నుండి తూర్పున వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వరకు. మరి మూడు ప్రక్కల సముద్ర జలాలతోని లేదా మూడు ప్రక్కల జలభాగంతో ఆవరించి ఉంటే ఇక్కడ ఏంటిది అని అడిగితే బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం, ఇది అరేబియన్ సీ.
అలాగే ఇది ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్, ఇది హిందూ మహాసముద్రం, ఇది బే ఆఫ్ బెంగాల్, ఇది అరేబియన్ సీ. మరి మూడు ప్రక్కల జలభాగంతో ఆవరించబడినటువంటి ప్రధాన భూభాగ తీరరేఖ పొడవైతే 6100, దీవులతో కలుపుకొని మొత్తం అయితే 7516. కానీ 2020 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం మొత్తం భారతదేశం తీరరేఖ పొడవు 7516.6 కిలోమీటర్ల తీరరేఖని కలిగి ఉంటుంది. మరి భారతదేశ ప్రధాన భూభాగంలో గుజరాత్ నుండి వెస్ట్ బెంగాల్ వరకు సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రాల సంఖ్య మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని అడిగితే భారతదేశంలో సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రాల సంఖ్య 9. ఇండియన్ కోస్టల్ స్టేట్స్. ఇండియన్ కోస్టల్ స్టేట్స్, హౌ మెనీ స్టేట్స్ కోస్టల్ స్టేట్స్ ఇన్ ఇండియా అని అడిగితే 9 స్టేట్స్ అండి. భారతదేశంలో 9 తీర ప్రాంత రాష్ట్రాలు లేదా కోస్టల్ ఏరియా రాష్ట్రాలు 9 ఉన్నాయి. మరి ఏంటి సార్ ఆ 9 రాష్ట్రాలని అడిగితే 1 గుజరాత్, 2 మహారాష్ట్ర, 3 కర్ణాటక, 4 కేరళ, 5 తమిళనాడు, 6 ఆంధ్రప్రదేశ్, 7 ఒడిస్సా, 8 వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ 1 గుజరాత్, 2 మహారాష్ట్ర, సో ఇక్కడ ఉన్నది ఇది మహారాష్ట్ర, 3 కర్ణాటక, 4 కేరళ, 5 తమిళనాడు, 6 ఆంధ్రప్రదేశ్, 7 ఒడిస్సా, 8 వెస్ట్ బెంగాల్. ఇలా భారతదేశంలో సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయని అడిగితే 9 రాష్ట్రాలు ఉన్నాయండి. 9 రాష్ట్రాలు ఏంటంటే 1 గుజరాత్, 2 మహారాష్ట్ర, 3 గోవా, 4 కర్ణాటక, 5 కేరళ, 6 తమిళనాడు, 7 ఆంధ్రప్రదేశ్, 8 ఒడిస్సా, 9 వెస్ట్ బెంగాల్ అని భారతదేశ ప్రధాన భూభాగంలో సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రాల సంఖ్య 9. మరి 9 రాష్ట్రాల్ని తీసుకొని భారతదేశ ప్రధాన భూభాగంలోని 9 రాష్ట్రాల్ని 2 భాగాలుగా వర్గీకరించారండి. ఏంటి 2 భాగాలంటే 1 పశ్చిమ వైపు ఉన్న తీర మైదానాన్ని పశ్చిమ తీర మైదానం అని, తూర్పు వైపు ఉన్న తీర మైదానాన్ని తూర్పు తీర మైదానం అని 2 తీర మైదానాలుగా భారతదేశ తీర మైదానాన్ని వర్గీకరించారు. సో ఇక్కడ భారతదేశం యొక్క తీర ప్రాంతాన్ని 2 భాగాలుగా వర్గీకరించారు. ఒకటి పశ్చిమ తీర మైదానము లేదా పశ్చిమ తీర ప్రాంతము. వెస్టర్న్ కోస్టల్ లైన్ లేదా వెస్టర్న్ కోస్టల్ ఏరియా. 2 తూర్పు తీర మైదానము లేదా తూర్పు తీర ప్రాంతము. ఈస్టర్న్ కోస్టల్ లైన్ లేదా ఈస్టర్న్ కోస్టల్ ఏరియా. సో భారతదేశం యొక్క తీర మైదానాన్ని లేదా తీర ప్రాంతాన్ని 2 భాగాలుగా వర్గీకరించుకున్నాం సార్. ఏంటి సార్ ఆ 2 రకాల తీర ప్రాంతము లేదా 2 రకాల తీర మైదానం ఏంటని అడిగితే పశ్చిమ వైపు ఉన్న ఈ తీర మైదానాన్ని పశ్చిమ తీర మైదానము లేదా వెస్టర్న్ కోస్టల్ ఏరియా లేదా వెస్టర్న్ కోస్టల్ లైన్. తూర్పు వైపు ఉన్న ఈ తీర మైదానాన్ని తూర్పు తీర మైదానము లేదా ఈస్టర్న్ కోస్టల్ ఏరియా, ఈస్టర్న్ కోస్టల్ ఏరియా లేదా తూర్పు తీర మైదానం లేదా ఈస్టర్న్ కోస్టల్ లైన్ అని పిలుస్తాం. రైట్, ఇందులో ఫస్ట్ మనం పశ్చిమ తీర మైదానాన్ని డిస్కస్ చేసి తర్వాత మనం తూర్పు తీర మైదానాన్ని డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సైడింగ్ గా మనం పశ్చిమ తీర మైదానం లేదా పశ్చిమ తీర ప్రాంతం లేదా వెస్టర్న్ కోస్టల్ లైన్ ని తీసుకుంటాం.
సో దీన్ని ఏమంటామండి? పశ్చిమ తీర మైదానం లేదా పశ్చిమ తీర ప్రాంతం. వెస్ట్రన్ కోస్టల్ లైన్. దీన్ని ఏమంటాం? తూర్పు తీర ప్రాంతం. తూర్పు తీర ప్రాంతం. ఈస్టర్న్ కోస్టల్ లైన్. సో ఈ పశ్చిమ తీర మైదానం లేదా పశ్చిమ తీర ప్రాంతాన్ని కానీ ముందు మనం డిస్కస్ చేసుకుంటే, పశ్చిమ తీర ప్రాంతము లేదా వెస్టర్న్ కోస్టల్ ఏరియాని ముందు డిస్కస్ చేస్తాం. ఇదంతా పశ్చిమ తీర మైదానం, ఇదంతా తూర్పు తీర మైదానం. ఈ పశ్చిమ తీర మైదానంలో సముద్ర తీర కలిగిన రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు అని అడిగితే 5 రాష్ట్రాలు ఉన్నాయండి. పశ్చిమ తీరంలో సముద్ర తీర కలిగిన రాష్ట్రాలు 5. మరి తూర్పు తీరంలో సముద్ర తీర కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయని అడిగితే, తూర్పు తీరంలో సముద్ర తీర కలిగిన రాష్ట్రాల సంఖ్య 4. ఏంటి అవి అని అడిగితే, 1 గుజరాత్, అలాగే 2 మహారాష్ట్ర, అలాగే 3 గోవా, అలాగే 4 కర్ణాటక, 5 కేరళ. సో పశ్చిమ తీరంలో సముద్ర తీర కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయండి అని అడిగితే 5 రాష్ట్రాలు ఉన్నాయండి. మరి పశ్చిమ తీర మైదానం లేదా వెస్ట్రన్ కోస్టల్ ఏరియాలో ఉన్న 5 రాష్ట్రాలు ఏంటని అడిగితే, 1 గుజరాత్, 2 ఏంటని అడిగితే మహారాష్ట్ర, 3 ఏంటని అడిగితే గోవా, 4 ఏంటని అడిగితే కర్ణాటక, 5 ఏంటని అడిగితే కేరళ. ఇలా పశ్చిమ తీరంలో సముద్ర తీర కలిగిన రాష్ట్రాలు 5. 1 గుజరాత్ ఇక్కడ ఉంది, 2 మహారాష్ట్ర, 3 కర్ణాటక, 3 గోవా, 4 కర్ణాటక, 5 కేరళ. మరి తూర్పు తీరంలో సముద్ర తీర కలిగిన రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఇక్కడ 4 రాష్ట్రాలు ఉన్నాయండి. సో తూర్పు తీర మైదానంలో సముద్ర తీర కలిగిన రాష్ట్రాల సంఖ్య 4. ఏంటా 4 అని అడిగితే, ఇక్కడ 1 తమిళనాడు, అలాగే ఇక్కడ 2 ఆంధ్రప్రదేశ్, అలాగే ఇక్కడ 3 ఒడిశా, అలాగే ఇక్కడ 4 వెస్ట్ బెంగాల్. ఇలా సముద్ర తీర కలిగిన రాష్ట్రాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, మొత్తం అయితే 9 రాష్ట్రాలు. కానీ పశ్చిమ తీరంలో అయితే 5. 1, 2, 3, 4, 5. తూర్పు తీరంలో 4. 1, 2, 3, 4. భారతదేశ ప్రధాన భూభాగంలో సముద్ర తీర కలిగిన మొత్తం రాష్ట్రాల సంఖ్య 9. మరి ఇందులో పశ్చిమ తీరంలో ఉన్న 5 రాష్ట్రాలు, వాటి యొక్క తీర ప్రాంతాలు ఏమని పిలుస్తారు, వాటి యొక్క తీరరేఖలు ఎలా ఉన్నాయో చూసుకొని, తర్వాత తూర్పు తీరంలో ఉన్న 4 రాష్ట్రాలని ఏమని పిలుస్తారు, వాటి తీర ప్రాంతాలు పేర్లు ఏంటి, వాటి తీరరేఖలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ మనకి వెస్ట్రన్ కోస్టల్ ఏరియా, పశ్చిమ తీర ప్రాంతము. వెస్ట్రన్ కోస్టల్ ఏరియా లేదా వెస్ట్రన్ కోస్టల్ లైన్. ఇందులో సముద్ర తీర కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయమ్మా? ఇందులో సముద్ర తీర కలిగిన రాష్ట్రాల సంఖ్య 5 రాష్ట్రాలు ఉన్నాయి.
5 రాష్ట్రాలు ఏంటి ఏంటి అని అడిగితే ఇక్కడ 1 గుజరాత్, అలాగే 2 ఇక్కడ ఏంటి అని అడిగితే మహారాష్ట్ర, 3 ఇక్కడ ఏంటి అని అడిగితే గోవా, 4 ఏంటి అని అడిగితే కర్ణాటక, 5 ఏంటి అని అడిగితే కేరళ, 6 ఏంటి అని అడిగితే తమిళనాడు, 7 ఏంటి అని అడిగితే ఆంధ్రప్రదేశ్, 8 ఏంటి అని అడిగితే ఒడిస్సా, 9 ఏంటి అని అడిగితే వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు ఇందులో ఉన్న సముద్ర తీరరేఖ కలిగిన 5 రాష్ట్రాలని ఒక్కొక్క రాష్ట్రంలో ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సరే ఏంటి ఆ డిస్కషన్, ఏంటి ఆ రాష్ట్రాలు అని అడిగితే 1 ఫస్ట్ గుజరాత్ ఐడెంటిటీ తీసుకుందాం. గుజరాత్ సరే ఇక్కడ గుజరాత్ రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని, ఈ గుజరాత్ రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారని అడిగితే గుజరాత్ రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని ఖాండ్లా తీరము అని పిలుస్తారండి. గుజరాత్ రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని ఖాండ్లా తీరం అని పిలుస్తారు. మరియు కథియావార్ తీరము అని కూడా పిలుస్తారండి. కథియావార్ తీరం అని కూడా పిలుస్తారు దీన్ని. అలాగే దీన్ని ఏమని పిలుస్తారండి అని అడిగితే ఇంకా సౌరాష్ట్ర తీరము అని పిలుస్తారండి దీన్ని. సౌరాష్ట్ర. అలాగే దీన్ని ఇంకో పేరుతో పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి అని అడిగితే దీన్ని గుజరాతీ తీరము అని పిలుస్తారండి. గుజరాతీ తీరము అని పిలుస్తారు. అలాగే దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తున్నారండి. ఏంటా ఇంకొక పేరుతోనంటే కచ్ తీరం అని కూడా పిలుస్తారండి. కచ్ తీరం అని పిలుస్తాం. చూడండి ఇక్కడ గుజరాత్ రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని, ఈ గుజరాత్ రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారండి అని అడిగితే ఖాండ్లా తీరం అంటారు, కథియావార్ తీరం అంటారు, సౌరాష్ట్ర తీరం అంటారు, గుజరాతీ తీరం అంటారు, కచ్ తీరం అంటారు. పేర్లు ఎక్కువగా 5గా కనిపించిన తీర ప్రాంతం పేరు మాత్రం ఇలా వేరు వేరు పేర్లతో పిలుస్తున్నారు, కానీ రాష్ట్రం మాత్రం ఒకటే. ఏ రాష్ట్రం అని అడిగితే గుజరాత్. మరి గుజరాత్ రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు ఎంత అని అడిగితే 1054 కిలోమీటర్లు అండి. 1054 కిలోమీటర్ల తీరరేఖ కలిగి ఉంది. అయితే 2020 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రకారం 2020 NDM నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ గుజరాత్ రాష్ట్రం యొక్క తీర ప్రాంతం యొక్క తీరరేఖ పొడవు ప్రస్తుతం ఎంత అని అడిగితే ఇక్కడ 1214.7 కిలోమీటర్లు అండి గుజరాత్ రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు. మళ్ళీ చెప్తున్నాను, గుజరాత్ రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని కాండ్లా తీరం అంటారు, కథియావార్ తీరం అంటారు, సౌరాష్ట్ర తీరం అంటారు, గుజరాతీ తీరం అంటారు, కచ్ తీరం అని పిలుస్తారు. దీని తీరరేఖ పొడవు ఎంత అని అడిగితే 1054 కిలోమీటర్లు అనేది మనకి ఓల్డ్ ఇన్ఫర్మేషన్ అండి, కంటెంట్ నాలెడ్జ్ గా మనం డిస్కస్ చేస్తాం. అలా కాకుండా న్యూ డేటా ఏంటని అడిగితే 2020 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం యొక్క గుజరాత్ రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు ఎంత అని అడిగితే ప్రస్తుతం ఈ గుజరాత్ తీరరేఖ పొడవు 1214.7 కిలోమీటర్లుగా దీన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. మరియు పశ్చిమ తీరంలోనే అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అని అడిగితే గుజరాత్. పశ్చిమ తీరంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రము గుజరాత్. మరియు భారతదేశంలోనే అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రము గుజరాత్. భారతదేశంలోనే అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రము కూడా గుజరాత్. సో పశ్చిమ తీరంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రము గుజరాతే. యావత్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కల్లా అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదని అడిగినా గుజరాతే. గుజరాత్ ప్రస్తుత తీరరేఖ పొడవు 1214.7 కిలోమీటర్లు. అలాగే మనకి ఓల్డ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1054 కిలోమీటర్లతో భారతదేశంలోని మరియు పశ్చిమ తీరంలోనే అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్. నెక్స్ట్ మనకి 2 మహారాష్ట్ర యొక్క తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారని అడిగితే మహారాష్ట్ర యొక్క తీర ప్రాంతాన్ని కొంకణి తీరము అని పిలుస్తారండి.
కొంకణి తీరం అని పిలుస్తారు. సో మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ కొంకణి తీరాన్ని తీసుకుంటే మహారాష్ట్ర యొక్క కొంకణి తీరం యొక్క తీరరేఖ పొడవు మొన్నటి వరకు మనకి 804 కిలోమీటర్లు అని చెప్పేవాళ్ళమండి. సో ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, పాత టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ప్రకారంగా అయితే, కానీ 2020 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం ఈ యొక్క మహారాష్ట్రలో ఉన్న కొంకణి తీరం యొక్క తీరరేఖ పొడవు 562.7 కిలోమీటర్లు అని చెప్పుకుంటామండి. సో ఇక్కడ మహారాష్ట్ర యొక్క తీర ప్రాంతాన్ని కొంకణి తీరం అని పిలుస్తాము. ఇక్కడ దీని తీరరేఖ పొడవు ఎంత అని అడిగితే 562.7 కిలోమీటర్లు. పాతగా మనకి ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్లో అయితే మాత్రం 804 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంటుంది. అయితే పశ్చిమ తీరంలో రెండవ అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రము, రెండవ ఎక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదని అడిగితే మహారాష్ట్ర. సో పశ్చిమ తీరంలో అత్యధిక తీరరేఖ కలిగింది గుజరాత్, పశ్చిమ తీరంలో రెండవ అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదని అడిగితే మనకి మహారాష్ట్ర. నెక్స్ట్ మరో స్టేట్ తీసుకుంటే గోవా యొక్క తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారండి అని అడిగితే గోవా యొక్క తీర ప్రాంతాన్ని కూడా కొంకణి తీరం అనే పిలుస్తారండి. గోవా యొక్క తీర ప్రాంతాన్ని కూడా ఏమని పిలుస్తామండి? గోవా యొక్క తీర ప్రాంతాన్ని మనం కొంకణి తీరము అని పిలుస్తాము. గోవా యొక్క తీర ప్రాంతాన్ని కొంకణి తీరం అని పిలుస్తాం. మరి గోవా రాష్ట్రం యొక్క తీర ప్రాంతం యొక్క పొడవు ఎంత అని అడిగితే ఇది వరకు 34 లేదా 36 కిలోమీటర్ల ఉండేదండి, దేని ఇన్ఫర్మేషన్ ప్రకారం? ఓల్డ్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ప్రకారం. అలా కాకుండా 2020 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం గోవా యొక్క తీరరేఖ పొడవు ఎంత అని అడిగితే గోవా యొక్క తీరరేఖ పొడవు 160.5 కిలోమీటర్లు ఉంటుందండి. మరి 160.5 కిలోమీటర్ల తీరరేఖతో దీన్ని ఏమని పిలుస్తామంటే పశ్చిమ తీరంలో అతి తక్కువ లేదా అత్యల్ప లేదా లోయెస్ట్ కోస్టల్ ఏరియా కలిగిన రాష్ట్రం ఏదని అడిగితే గోవా. సో పశ్చిమ తీరంలో అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం గోవా. యావత్ భారతదేశం మొత్తానికైతే రెండవ అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం గోవా. సో పశ్చిమ తీరంలో ఉన్న 5 రాష్ట్రాలకి అతి తక్కువ లేదా అత్యల్ప తీరరేఖ కలిగిన రాష్ట్రం గోవా. యావత్ భారతదేశంలో రెండవ అతి తక్కువ లేదా రెండవ అత్యల్ప తీరరేఖ కలిగిన రాష్ట్రం గోవా అవుతుంది 2020 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిపోర్ట్ ప్రకారం. ఇంకా నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే కర్ణాటక రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని ఏమంటారండి అని అడిగితే కర్ణాటక రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని కెనరీ తీరము లేదా కెనరా తీరము అని పిలుస్తారండి. మరి కెనరా తీరము లేదా కెనరీ తీరమైనటువంటి కర్ణాటక రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు ఇది వరకు ఎంత ఉండేదని అడిగితే 288 కిలోమీటర్లు ఉండేదండి. కానీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2020 రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం దీని తీరరేఖ పొడవు ఎంత అని అడిగితే 280 కిలోమీటర్లండి. కాబట్టి పశ్చిమ తీరంలో రెండవ అతి తక్కువ లేదా పశ్చిమ తీరంలో రెండవ అత్యల్ప తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదని అడిగితే కర్ణాటక. సో పశ్చిమ తీరంలో ఎక్కువ, పశ్చిమ తీరంలో రెండవ ఎక్కువ, పశ్చిమ తీరంలో తక్కువ గోవా, పశ్చిమ తీరంలో రెండవ తక్కువ కర్ణాటక. ఎంత? ఇది వరకు 288, ప్రస్తుతం 280 కిలోమీటర్లే ఉంటుంది. అండ్ పశ్చిమ తీరంలో లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం డిస్కస్ చేస్తున్న స్టేట్ ఏదని అడిగితే కేరళ. సో ఇక్కడ ఈ కేరళ రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే కేరళ రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారండి అని అడిగితే మలబార్ తీరము అని పిలుస్తారండి, లేదా దీనికి మరొక పేరు లాగూన్ల తీరము అని కూడా పిలుస్తారు. లాగూన్స్ అంటే లాగూన్స్ అనగా సముద్రం నుంచి భూభాగంలోకి వెలుక్కు వచ్చి జలాలని లాగూన్స్ అని అంటారు.
కాబట్టి మలబార్ తీరము లేదా లాగూన్ల తీరము అని చెప్పి భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని పిలుస్తారండి? కేరళ రాష్ట్రాన్ని పిలవడం జరుగుతుంది. మరి మలబార్ లేదా లాగూన్ల తీరం యొక్క తీరరేఖ పొడవు ఇది వరకు ఎంత ఉండేది అని అడిగితే దీని యొక్క తీరరేఖ పొడవు ఇది వరకు 480 కిలోమీటర్లు ఉండేది. కానీ ప్రస్తుతం 2020 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం దీని తీరరేఖ పొడవు ఎంత అని అడిగితే 569.7 కిలోమీటర్లు ఉందండి. సో ప్రస్తుతం ఎన్డిఎం రిపోర్ట్ 2020 ఎన్డిఎం రిపోర్ట్ ప్రకారం దీని తీరరేఖ పొడవు 569.7 కిలోమీటర్లు ఉంటుంది. రైట్, చూడండి అమ్మా, పశ్చిమ తీరంలో సముద్ర తీరరేఖ కలిగినటువంటి మొత్తం రాష్ట్రాల సంఖ్య 5, తూర్పు తీరంలో సముద్ర తీరరేఖ కలిగిన మొత్తం రాష్ట్రాల సంఖ్య 4. అందులో మనం పశ్చిమ తీర మైదానం లేదా పశ్చిమ తీర ప్రాంతం లేదా వెస్టర్న్ కోస్టల్ ఏరియాని ముందు డిస్కస్ చేస్తున్నాం. అందులో గుజరాత్ రాష్ట్రాన్ని పిలుచుకున్నాం. ఏమని పిలుస్తున్నారు? ఇక్కడ తీరరేఖ పొడవు ఎంత ఉందో చెప్పాను. అలాగే 2 మహారాష్ట్రాన్ని ఏమని పిలుస్తున్నాం? ఇక్కడ తీరరేఖ పొడవు ఎంత ఉందో చెప్పుకున్నాం. అలాగే గోవా రాష్ట్రాన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ తీరరేఖ పొడవు ఎంత ఉందో చెప్పుకున్నాం. అలాగే కర్ణాటక రాష్ట్రాన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ తీరరేఖ పొడవు ఎంత ఉందో చెప్పుకున్నాం. అలాగే కేరళ రాష్ట్రాన్ని ఏమని పిలుస్తున్నారు? ఇక్కడ తీరరేఖ పొడవు ఎంత ఉందో చెప్పుకున్నాం. ఓల్డ్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం. అలాగే న్యూ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కరెంట్ జాగ్రఫీలో పార్ట్గా భాగంగా 2020 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా జాతీయ విపత్తు నిర్వహణ వాళ్ళు ఇచ్చిన నివేదిక లేదా రిపోర్ట్ ప్రకారమా ఇక్కడ తీరరేఖలు కొత్తవి కూడా ఎంతెంత కొత్త తీరరేఖలు అప్డేట్ అయ్యాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం కరెంట్ జాగ్రఫీగా. ఇందులో అత్యధిక తీరరేఖ కలిగింది పశ్చిమ తీరంలో అత్యధిక తీరరేఖ కలిగింది గుజరాత్. మొత్తం భారతదేశంలో కూడా అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాతే. అలాగే పశ్చిమ తీరంలో 2వ ఎక్కువ తీరరేఖ కలిగింది మహారాష్ట్ర. పశ్చిమ తీరంలో అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రము గోవా. పశ్చిమ తీరంలో 2వ అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదని అడిగితే కర్ణాటకగా పిలువబడుతుంది. సో ఈ తీర ప్రాంతాలు ఏమని పిలుస్తారు? ఎంతెంత తీరరేఖలు ఉన్నాయి, కొత్త వేపు తీరరేఖలు ఉన్నాయి, పాత తీరరేఖలు ఎంతెంత ఉండేవి, కొత్తగా ఉన్నటువంటి డేటా ఏంటనేది కూడా మనం కరెంట్ జాగ్రఫీలో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ మనకి ఈస్టర్న్ కోస్టల్ ఏరియా, తూర్పు తీర ప్రాంతం లేదా తూర్పు తీర మైదానం లేదా ఈస్టర్న్ కోస్టల్ లైన్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం.